Good evening, friends. Is my voice is audible, friends? Yes, friends. ఎస్ సార్. Good. Okay. సో మీరు క్లాస్కి రావాలనుకున్న వాళ్ళు చక్కగా ఒక నోట్బుక్ తీసుకోండి, పెన్ను తీసుకోండి, నాన్ సెన్స్ పనులన్నీ మానేసేయండి. చక్కగా నాన్ సెన్స్ పనులు చేస్తూ, మెట్రోలో ప్రయాణం చేస్తూ, బైక్ మీద ప్రయాణం చేస్తూ, టీవీ సీరియల్స్ చూస్తూ, కూరగాయలు కట్ చేస్తూ, వంట చేసుకుంటూ, ఆ? ఫ్రెండ్స్తో 10 మందితో కూర్చొని సోఫా సెట్లో కుశాలుగా వింటూ వినేవాళ్ళకి ఈ క్లాసు వేస్ట్. నన్ను అడిగితే అది కాలక్షేపం చేయండి. ఈ క్లాస్ రికార్డింగ్ మీకు పంపిస్తాను. నీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు వీలు చేసుకొని ఈ క్లాస్ విను అంతే. అర్థమైందా? నాన్ సెన్స్ పనులన్నీ చేసేవాళ్ళకి ఈ క్లాస్ వేస్ట్, వర్కౌట్ అవ్వదు. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, గుడ్. మరి ఎవరికి సార్ ఈ క్లాస్ ఎవరికంటే చక్కగా పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పింది చెప్పినట్టు విని రాసుకునే వాళ్ళకి ఈ క్లాస్. ఆ నెక్స్ట్ డేలో మళ్ళీ రాసుకున్న దాన్ని మళ్ళీ ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అనేది కరెక్ట్ పాయింట్. ఓకే, గుడ్. సో సరే చెప్దాం. సో లాస్ట్ క్లాస్లో మనకి సింపుల్గా డిఫరెంట్గా మనం ఎన్విరాన్మెంట్స్ చూసాం. మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్, డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్, ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. సో దిస్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. కొన్ని కంపెనీలో ఎన్విరాన్మెంట్స్ సపరేట్గా ఉంటాయి. ఎస్, డిఫరెంట్ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, చెప్పలేం అలాగా. సో ఇట్ డిపెండ్స్. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఎనీవే, సరే, ఓకే, నాట్ ఎ ఇష్యూ. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే సింపుల్గా చెప్పాలంటే ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి గురించి నేర్చుకుంటాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎస్డిఎల్సి మీన్స్ వాట్? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఎస్ మీన్స్ వాట్? సాఫ్ట్వేర్. ఓకే. డి మీన్స్ వాట్? డెవలప్మెంట్. ఎస్ ఎస్, డెవలప్మెంట్. ఎల్ మీన్స్ వాట్? లైఫ్ సైకిల్. Life cycle. Yes, yes. Software development life cycle. SDLC means what? Software development life cycle. Okay. So, what is SDLC? And what is the purpose of SDLC? చూద్దాం. సింపుల్గా మనం చెప్పాలంటే వాట్ ఈస్ ఎస్డిఎల్సి అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎస్డిఎల్సి. సో సింపుల్గా మీరు చూస్తే చూడండి, యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ఎస్డిఎల్సి? గుడ్. క్వశ్చన్ నెంబర్ 1 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? వాట్ ఈజ్ ఎస్టిఎల్స్? ఓకే. రెండో క్వశ్చన్ ఏంటి? పర్పస్ ఆఫ్ ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి. ఓకే. పర్పస్ ఆఫ్ ఎస్డిఎల్సి. ఫేజెస్. SDLC. That means what? Different pages are available in SDLC. Okay, software development life cycle different phases ఉన్నాయి. సో phase 1, phase 2, phase 3 అట్లా డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఆ ఫేజెస్ ఏంటి అది పక్కన పెడితే ఆ గొడవ. అసలు ఎస్డిఎల్సి అంటే ఏంటి? ఎస్, ఎస్డిఎల్సి మీన్స్ వాట్? ఎస్డిఎల్సి స్టాండ్స్ ఫర్ ఎస్డిఎల్సి. ఎస్, ఎస్డిఎల్సి స్టాండ్స్ ఫర్ ఎస్టిఏ స్టాండ్స్ ఫర్ ఎస్ ఫ్రెండ్స్. ఎస్డిఎల్సి స్టాండ్స్ ఫర్ ఎస్. మనం ఏం చెప్పాలి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. చూసారా? ఎస్డిఎల్సి స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇది యాక్చువల్గా ఎస్డిఎల్సి అంటే. ఓకే. మరి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ దేనికోసం? అది ఈ క్వశ్చన్, రెండో క్వశ్చన్. సరే సరే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటేనే సరిపోద్దా? మరేం లేదా? ఎస్ ఎస్ ఉంది. వాట్ ఈస్ ఎస్డిఎల్సి అంటే ఆన్సర్ చెప్పలేం. మరి ఏంటి సార్ వాట్ ఈజ్ ఎస్డిఎల్సి అంటే? ఏం లేదు, సింపుల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయటానికి. ఎస్, ఏంటి? ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయటానికి. దట్ మీన్స్ వాట్? ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఏ ప్రాజెక్ట్, ఇఫ్ యూ వాంట్ టు డెలివరీ ఏ ప్రాజెక్ట్, ఒక ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. ఒక ప్రాసెస్, ఒక సినారియో, ఒక ప్రాసెస్ అన్నట్టు. అంటే ప్రాసెస్ అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలాగ ఉన్నాడు అతను. ఇతనికి ల్యాండ్ ఉంది బాస్. ఓకే. అతని దగ్గర 20 కోట్లు ఉన్నాయి. ల్యాండ్ అయితే ఓన్ ల్యాండ్ ఉంది. అతను ఏం చేస్తాడు? సింపుల్గా ఈ 20 కోట్లు ఉన్నాయి, ల్యాండ్ ఉంది. అతను ఏం చేస్తాడు? సింపుల్గా 20 కోట్లు పెట్టేసి ఖర్చు పెట్టేసి సో G+4 బిల్డింగ్ కడతాడు. G+4 అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్.
ఈ 4 ఫ్లోర్లతో బిల్డింగ్ కడతాడు యాక్చువల్గా. ఓకే. సో ఈ 4 ఫ్లోర్లతో బిల్డింగ్స్ కడతాడు సింపుల్గా చెప్పాలంటే. సో బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఏదన్నా సరే కొంచెం అంటే తేడాగా ఉంటే క్లాస్లో డ్రాప్ అవ్వండి. క్లాస్ రికార్డింగ్స్ వినండి. నాన్ సెన్స్ పనులు చేస్తా వినొద్దు దయచేసి. టైం వేస్ట్ చేయొద్దు. మీ టైం మా టైం వేస్ట్. ఓకే. డోంట్ టేక్ సిల్లీ. ఓకే. జీవితంలో చాలా కోల్పోయినా సరే మనం కొన్ని కొన్ని అలవాట్లు మార్చుకోలేం. సహజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అది. మార్చుకోవాలి తప్పదు. గుడ్. సరే సార్, బాగానే ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చెప్పండి సార్. ఓకే. సో ఎస్డిఎల్సి. ఓకే. ఎస్డిఎల్సిలో మనకి ఏంటి అసలు? వాట్ ఈస్ ది ఎస్డిఎల్సి? చూడండి, సింపుల్గా నేను చెప్తాను ఎస్డిఎల్సి గురించి. సింపుల్గా, వెరీ వెరీ సింపుల్. సో మనకి జనరల్గా 20 కోట్లు ఉన్నాయి, ల్యాండ్ ఉంది. ఇతను ఏం చేస్తాడు? 4 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టడానికి ట్రై చేస్తాడు. సో ఎప్పుడైతే ఇఫ్ దే వాంట్ టు ట్రై టు బిల్డ్ ఆర్ కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్, ఎస్, ఒక ప్లాన్ గీసుకుంటాడు. ప్లాన్, దట్ మీన్స్ బ్లూ ప్రింట్. ఓకే. ఒక బ్లూ ప్రింట్ తీసుకుంటాడు జనరల్గా. సో జనరల్గా ఎప్పుడైనా సరే మనకి సింపుల్గా చెప్పాలంటే ఎందుకు కాల్ చేస్తుంటారు ప్రతి క్లాస్లో? వై యు ఆర్ గెట్టింగ్ సో మచ్ నాయిస్? ఓకే. కల్పన, మీరు క్లాస్లో సార్ ఉన్నారా? మీరు మీట్లోకి వెళ్ళండి. క్లాస్లో నుంచి మ్యూట్లోకి వెళ్ళండి మీరు. ఫస్ట్ సార్ మ్యూట్లోకి వెళ్ళండి. ఎస్. డోంట్ వేస్ట్ యువర్ టైం, అవర్ టైం. ఓకే. చాలా సింపుల్గా ఉండాలి. ఓకే. గుడ్. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సింపుల్గా, ఇతను బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్, ఇఫ్ దే వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్, వాళ్ళు ఒక ప్లాన్ గీసుకుంటారు. దట్ మీన్స్ వాడు బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అంటే ఏంటి? ఫ్లోర్ టు ఫ్లోర్ టు ఫ్లోర్ ఎలా ఉండాలి, థర్డ్ ఫ్లోర్ ఎలా ఉండాలి, సెకండ్ ఫ్లోర్ ఎలా ఉండాలి, అసలు ఫస్ట్ ఫ్లోర్ ఎలాగా, గ్రౌండ్ ఫ్లోర్ ఎలాగా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? సింపుల్గా, సరే కరెక్టే, ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేయడానికంటే ముందే గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాంటిగా మనం సంథింగ్ కాల్డ్ మెటీరియల్స్ వాడాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్ వాడాలి. చాలా క్వాలిటీ మెటీరియల్స్ వాడాలి. ఎలా వాడాలి, ఎన్ని రోజులకు పూర్తవుతుంది, దిస్ ఇస్ అ ప్లాన్. సో ఆ ప్లాన్లో ఫస్ట్ డే ఎలా జరగాలి, సెకండ్ డే ఎలా జరగాలి, ఎవరెవరు ఎలాంటి పనులు చేయాలి, ఈ పని చేయడానికి మనుషులు ఎంతమంది ఉన్నారు, ఆ పని చేయడానికి మనుషులు ఎంతమంది ఉన్నారు, అసలు మన దగ్గర మెటీరియల్ ఉందా లేదా? కరెక్టే, మనుషులు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, బట్ మెటీరియల్ లేదు. అంటే మెటీరియల్ ఒక సైడ్ చూసుకోవాలి, వర్కర్స్ ఒక సైడ్ చూసుకోవాలి. ఇలాగా మనం అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం పూర్తి స్థాయిలో మంచి అవగాహన కలిగి ఉండాలి. సో బిల్డింగ్ అంటే వాటర్ వాటర్ సౌకర్యం ఉండాలి. ఎస్ ఎస్. అదేవిధంగా మనకి వర్కర్స్కి సంబంధించిన ఎస్, కంప్లీట్గా పూర్తి స్థాయిలో అన్ని విషయాలు చూసుకోగలగాలి. ఇవన్నీ కూడా మరి గ్రౌండ్ ఫ్లోర్, మరి ఫస్ట్ ఫ్లోర్, మరి థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఇట్లా చాలా ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ అనుకోండి. ఈ 4 ఫ్లోర్స్ గురించి పూర్తి స్థాయిలో మనం అవగాహన కలిగి ఉంటాం. అంటే ఎలా చేయాలనేది ఒక ప్లాన్ వేసుకుంటాం. ఆ ప్లాన్నే మనం ఆడ వర్కౌట్ చేస్తే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. బట్ అప్రాక్సిమేట్లీ ఈ బిల్డింగ్ అనేది 2025 ఫిబ్రవరి కంప్లీట్ అయితే అనేది ఎస్టిమేషన్ అయితే వస్తుంది కంప్లీట్గా. అది అక్కడ కన్స్ట్రక్షన్లో. సో ఈ ప్లాన్ ప్రకారం చేయకపోతే ఏమైందంటే ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్ డిలే అయ్యే అవకాశం ఉంది. ప్లాన్ ప్రకారం లేకపోతే. ప్లాన్ అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ వర్కర్స్ వచ్చారు కానీ అక్కడ శాండ్ లేదు. వర్కర్స్ వచ్చాడు కానీ అక్కడ సిమెంట్ లేదు. వర్కర్స్ వచ్చారు, శాండ్ లేదు, సిమెంట్ లేదు. వర్కర్స్ అందరూ ఏం చేయాలో అక్కడ నిద్రపోతారు ఇక అంతే. మరి పేమెంట్ ఎవరు ఇవ్వాలా? కస్టమర్ ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే అక్కడ ఏంటి రిక్వైర్మెంట్? వర్కర్లు 9:30కి వస్తారు, బిఫోర్ 9:30కి శాండ్ ఉండాలి, సిమెంట్ ఉండాలి, అంతే. వాటర్ ఉండాలి. ఇవన్నీ లేకుండా మీరు వర్కర్స్ని పిలిచారు, వాళ్ళకి పేమెంట్ మీరు ఇచ్చాలా? ఆ రోజు వర్కర్స్ 100 మెంబర్స్. అంటే ఈ విధంగా ప్లాన్ లేకుండా చేస్తే ఏదైనా సరే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా ప్లాన్ ప్రకారం చేస్తారు. దట్ మీన్స్ వాట్? ఒక ప్రొసీజర్, ఒక ప్రొసీజర్. ఎస్ ఎస్, ఒక ప్రాసెస్. దే ఫాలో ఏ ప్రొసీజర్, దే ఫాలో ఏ ప్రాసెస్. ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ ఇది ఫాలో అవుతారు. ప్రొసీజర్ అండ్ అర్థమైందా? ప్రాసెస్. అయితే
మరి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికే ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అయితే ఈరోజు మరి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేయాలంటే మరి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? ఎస్ ఎస్. ఓకే. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? ఏది? సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేయడానికి. అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి అలాంటి ప్రాసెస్, బట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎస్, ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి సింపుల్గా చెప్పాలంటే? అర్థమైందా? ఎలా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని ఎలా టెస్ట్ చేయాలి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని ఎలా కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి. ఎస్, హౌ టు క్రియేట్ అ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, హౌ టు టెస్ట్ దిస్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, హౌ టు రిలీజ్ అ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇన్ టైం. ఇన్ టైం కస్టమర్ ఏమంటున్నాడు? ఫిబ్రవరి 2 కల్లా కంప్లీట్ అయిపోవాలంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసాం. ఎస్ ఎస్, అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు కంప్లీట్ చేయగలగాల, ఇవ్వాలి వాళ్ళకి ప్రొడక్ట్ని మార్కెట్లోకి ఇవ్వాలా. ఎస్ అనుకోండి సింపుల్గా. సో దీనికోసం మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. ఆ ప్రాసెస్ ఫాలో అవుతాం. దట్ మీన్స్ వాట్? ఎస్, ఇక్కడ మీరు చూస్తే ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఎ ప్రాసెస్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ దేనికోసం? టు డెవలప్ ఏ వర్కింగ్ సాఫ్ట్వేర్, టు డెవలప్ ఏ వర్కింగ్ సాఫ్ట్వేర్, గుడ్, టు డెలివర్ ఏ వర్కింగ్ సాఫ్ట్వేర్, గుడ్. అంటే వర్కింగ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవడానికి, వర్కింగ్ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసుకోవడానికి, వర్కింగ్ సాఫ్ట్వేర్ రిలీజ్ చేసుకోవడానికి మనం ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతున్నామో దాన్నే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని పిలుస్తారు. సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ ఫేజెస్. ఫేజ్ 1లో ఎలా జరగాలి, ఫేజ్ 2లో ఎలాంటి వర్క్ జరగాలి, ఫేజ్ 3లో ఎలాంటి వర్క్ జరగాలి, ఇట్లా జరిగిద్ది అనమాట యాక్చువల్గా. సో దెర్ ఆర్ డిఫరెంట్ పేజెస్ ఇన్ ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి ఈజ్ ఏ ప్రాసెస్. ఓకే, ఎస్డిఎల్సి ఈజ్ ఏ ప్రాసెస్. ఇది దేనికోసం? ఎస్డిఎల్సి ఈజ్ ఏ ప్రాసెస్ టు డెవలప్, ఎస్ టు డెవలప్, టు డెలివర్ a working software to the customer, a working software to the customer. Yes, this is what SDLC. బట్ కస్టమర్కి వర్కింగ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలన్నా, కస్టమర్కి వర్కింగ్ సాఫ్ట్వేర్ టెస్ట్ చేసి ఇవ్వాలన్నా, కస్టమర్కి పూర్తి స్థాయిలో ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ డెలివరీ ఇవ్వాలన్నా సరే దెర్ విల్ బి ఏ డిఫరెంట్ ఫేజెస్. ఫేజ్ 1లో ఇలా జరగాలి, ఓకే. ఫేజ్ 2లో ఇలా జరగాలి, ఓకే. ఫేజ్ 3లో ఇలా జరగాలి, ఓకే. దేర్ ఆర్ డిఫరెంట్ ఫేజెస్ బాస్. సో ఈ ఫేజెస్ మొత్తాన్ని మనం ఎస్డిఎల్సి ఫేజెస్ అంటాం. ఎస్డిఎల్సి ఫేజెస్ అనుకోండి. ఓకే. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫేజెస్ ఇన్ ఎస్డిఎల్సి. ఓకే. సో బై డిఫాల్ట్ మీరు డెఫినేషన్ ఏంటంటే చాలా ఉంటుంది, కానీ గూగుల్లో వెతికినా యూట్యూబ్లో వెతికినా మరి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎస్డిఎల్సి ఈజ్ ఎ ప్రాసెస్ టు డెవలప్ అండ్ డెలివర్ ఎ వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద కస్టమర్, అంతే. మధ్యలో కావాలంటే టెస్టింగ్ యాడ్ చేసుకోండి అట్లా. టు డెవలప్, టు టెస్ట్ అండ్ డెలివర్ ఎ వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద కస్టమర్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్డిఎల్సి. దిస్ ఇస్ ఎ ప్రాసెస్. ఎస్డిఎల్సి ఇస్ నాట్ ఎ టెక్నాలజీ. ఎస్డిఎల్సి ఇస్ నాట్ ఎ టూల్. ఇది టూల్ కాదు, టెక్నాలజీ కాదు. దిస్ ఇస్ ఎ ప్రాసెస్ which will help you to build a project, to test a project, to develop a project. ఎస్. ఓకే సార్, బాగుంది. సార్ రియాలిటీలో చూస్తే మీరు ఎస్డిఎల్సిలో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి కదా, ఆ ఫేజెస్ ఏంటి సార్? ఎస్, అవి నేర్చుకుంటే చాలు, మనకి సింపుల్గా అర్థమవుతుంది. సింపుల్గా, వెరీ వెరీ సింపుల్. సరే, ఎలాగా మనం మాట్లాడాలి వాటి గురించి అంటే సింపుల్గా చూడండి. ఇప్పుడు మనం మనం సింపుల్గా చూస్తే ఇక్కడ ఇక్కడ చూడండి యాక్చువల్గా. ఎస్, మళ్ళీ మనకు వస్తాడు మన క్లయింట్. ఎవరు మన క్లయింట్? ఏబిసి బ్యాంకే, ఆల్వేస్ ఏబిసి బ్యాంక్. ఓకే. ఇక మీకు తెలుసు ఏబిసి బ్యాంక్ అని రాసిన వెంటనే స్పష్టంగా మీకు తెలుసు. సో ఏబిసి బ్యాంక్ అనేది ఒక బ్యాంక్, ఒక సంస్థ. సో ఇదంతా కూడా బ్యాంకింగ్ బిజినెస్ చేస్తుంది. బ్యాంకింగ్ బిజినెస్, ఎస్. దట్ మీన్స్ వాట్? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. సో బ్యాంకింగ్ ఆపరేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బ్యాంకింగ్ ఆపరేషన్స్. ఓకే. సో ఈ ఆపరేషన్స్ అన్ని కూడా మనకి ఎలా జరగాలి? ఆన్లైన్లో జరగాలి, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్. అంటే కంప్లీట్గా 100% ఆన్లైన్లో జరగాలి. బ్యాంకింగ్ ఆపరేషన్స్ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఆన్లైన్ అంటే ఏంటి సార్? మాకు అర్థం కాలేదు. ఏం లేదు, మీరు ఈరోజు, ఎస్, మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఈ ప్లేస్లో బెంగళూరులో ఉన్నారు మీరు. సో మీరు డిపాజిట్ చేశారు ₹1,00,000. ఎస్. బెంగళూరులో ఒక బ్యాంక్లో మీరు డిపాజిట్ ₹1,00,000 చేశారు, మీ బ్యాంక్లోనే. సో బెంగళూరు వదిలేసి ఇలా 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 వచ్చేసి ఎస్ ఇక్కడ వైజాగ్ వచ్చారు మీరు, అంటే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చారు అనుకోండి. విశాఖపట్నం ఆర్ హైదరాబాద్, ఎస్ హైదరాబాద్ ఆర్ విశాఖపట్నం వచ్చారు మీరు.
మరి హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఒక బ్యాంక్కి వెళ్ళి ఏటీఎం సెంటర్కి వెళ్ళి విత్డ్రాల్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మీరేసింది డిపాజిట్ బెంగళూరు, మరి మీరు అమౌంట్ తీసుకున్న ప్లేస్ ఏమో హైదరాబాద్ ఆర్ విజయవాడ, దట్ మీన్స్ వాట్ ఆర్ వైజాగ్. అలా ఏం జరిగింది? త్రూ ఆన్లైన్. టోటల్గా చెప్పాలంటే దిస్ ఈస్ కాల్డ్ ఆన్లైన్. అంటే ఆన్లైన్ అంటే ఏదైనా సరే ఒక బిజినెస్ అనేది ఆన్లైన్లో జరగాలంటే దానికి సాఫ్ట్వేర్ కావాలి. ఏదైనా ఒక బిజినెస్ అనేది ఆన్లైన్లో జరగాలంటే దానికి సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేయాలి? ఆ సాఫ్ట్వేర్ని ఎలా టెస్ట్ చేయాలి? ఆ సాఫ్ట్వేర్ని మార్కెట్లోకి ఎలా రిలీజ్ చేయాలి? దానికోసం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఆ ప్రొసీజరే ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. యాక్చువల్గా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం, సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తాం, సాఫ్ట్వేర్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. అంతే, సింపుల్. ఎస్డిఎల్సి. అయితే ప్రతిదీ కూడా మనకి ఈ ప్రపంచంలో 100% కంప్లీట్గా ఈ మధ్యకాలంలో మొత్తం ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ వెరీ వెరీ డిమాండ్. ఆన్లైన్ అనేది, ఆన్లైన్కి ఫ్యూచర్ ఉంటుంది, ఆన్లైన్కి డిమాండ్ కూడా ఉంటుంది. కొంతమంది చెప్తారు ఆన్లైన్ ఫీచర్ ఉండదు, ఆన్లైన్కి డిమాండ్ ఉండదు. కరెక్టే, అంటే ఏం తెలియదని చెప్పాలి వాళ్ళకి. ఏంటి? ఆన్లైన్కి ఎస్ ఆన్లైన్కి డిమాండ్ ఉంటుంది, ఆన్లైన్కి ఫీచర్ కూడా ఉంటుంది. ఓకే. సో డిమాండ్ ఫీచర్ రెండు ఉంటాయి ఆన్లైన్కి. మరి ఎప్పుడు దాకా సార్? లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ డిమాండ్, లైఫ్ లాంగ్ దీనికి ఫీచర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మరి సార్ ఆన్లైన్లో ఏదైనా జరగాలంటే అసలు మనకి బ్యాక్గ్రౌండ్లో ఏం కావాలి? ఎస్ అంటే ఆన్లైన్ ఈ విధంగా జరగాలంటే, ఆన్లైన్ ఈ విధంగా చేయాలంటే, ఆన్లైన్ ప్రాసెస్ నడుస్తూ ఉండాలంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక 3 ఐటమ్స్ అవసరం. ఒకటి, రెండు, మూడు. 3 ఐటమ్స్ అవసరం. ఈ 3 ఐటమ్స్ కావాలి. అంటే ఈ 3 ఐటమ్స్ లేకపోతే ఆన్లైన్ బిజినెస్ నడవదా సార్? నడవదు. మరి ఏంటి సార్ ఆ మూడు? ఆ మూడిట్లోకి వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ సర్వర్లు. యాక్చువల్గా సర్వర్లు. రెండో పాయింట్ ఏంది? స్టోరేజ్. రెండో పాయింట్ స్టోరేజ్. మూడో పాయింట్ ఏంటి? సాఫ్ట్వేర్. సింపుల్. సాఫ్ట్వేర్. అంటే సర్వర్లోకి ఉండాలి, స్టోరేజ్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండాలి. ఈ మూడు ఉంటేనే ఆన్లైన్ బిజినెస్ నడుస్తుంది. కాబట్టి నేనేం చెప్పాను? ఆన్లైన్ అనేది ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఉంటుంది, దానికి లైఫ్ ఉంటుంది. ఆన్లైన్ అనేది ఈ ప్రపంచంలో యూనో సింపుల్గా చెప్పాలంటే ఇక అంతే, వదులుకోలేం. ఆన్లైన్ లేకపోతే ఇక మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేం. పొరపాటులో మనం చికెన్ మటన్ తినాలంటే తినలేం, ఫ్రూట్స్ తినాలంటే తినలేం, సంథింగ్ సంథింగ్. ఈరోజు ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా అలసిపోతున్నారు. ఆఫీస్కి వెళ్ళి అలసిపోతున్నారు తమ సమస్యలతోటి. ఈ సమస్యలు, ఈ అలసిపోవడం, ఈ ఆఫీస్ ఇవన్నీ చూస్తే మనకు సౌకర్యాలు వచ్చినాయి. ఆర్డర్ ఇస్తే చాలు, స్విగ్గీ, ఫుడ్ రెడీ. మరి ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే వెంటనే ఓలా, ఓబర్, ర్యాపిడో. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే సంథింగ్. ఎక్కడి నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మొత్తం ఆన్లైనే బాస్. సరే, ఆన్లైన్కి ఫ్యూచర్ ఉంది, డిమాండ్ ఉంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. అదంతే. ఆన్లైన్ బేస్ చేసుకొని మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా ఎక్సలెంటే. అంటే ఆన్లైన్లో ఏది జరగాలన్నా ఫస్ట్ మనకి అవసరమైన కాన్సెప్ట్ ఏంది, అవసరమైన ఐటమ్ ఏంటంటే సర్వర్లు కావాలా. ఆ సర్వర్స్ అనేది లేకపోతే కష్టం. ఆ తర్వాత స్టోరేజ్ కావాలా. ఆ తర్వాత మనకి సాఫ్ట్వేర్ కావాలా. ఎట్లా అనమాట. సో స్టోరేజ్ ఎందుకు సార్? భలే వాళ్ళే, ఆన్లైన్కి స్టోరేజ్ అవసరం ఎందుకు సార్ అంటే, ఆన్లైన్కి స్టోరేజ్ ఎందుకంటే ఇప్పుడు మరి మీరు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్కి వెళ్ళారు అనుకోండి. మీరు ఆన్లైన్లోనే ఒక 5 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశారు, 5 ప్రొడక్ట్స్. 5 ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఏం జరిగిద్ది? వాడు ఏం అడుగుతాడు? మీ నేమ్ ఏంటి? ఎస్. మీ అడ్రస్ ఏంటి? ఓకే. అసలు మీ మొబైల్ నెంబర్ ఏంటి? ఆ, అసలు మీ ఈమెయిల్ ఐడి ఏంటి? ఇవన్నీ డీటెయిల్స్ మీ దగ్గర తీసుకుంటాడు. ఈ 5 ప్రొడక్ట్స్ ఏంటి? అవి కూడా లిస్ట్ తీసుకుంటాడు. 5 ప్రొడక్ట్స్తో పాటుగా ఎంత పే చేశారు ఆ లిస్ట్ కూడా తీసుకుంటాడు. 5000 రూపీస్ పే చేశారు, 5 ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేశారు మా దగ్గర నుంచి. సో ఈ ప్రొడక్ట్స్ మేము మీరు ఇచ్చిన అడ్రస్కి పంపిస్తాం. అంటే పంపించేదంటే ముందుగా ఎప్పుడు పంపిస్తారు? 2 డేస్ పట్టింది. ఓకే. ఈ మధ్యలో ఏం చేస్తాడంటే ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఒక ప్లేస్లో స్టోర్ చేస్తాడు. అందుకు స్టోరేజ్ కావాలి. అంటే నువ్వు ఒక్కడి కస్టమర్వే కాదు. ఫ్లిప్కార్ట్ అనేది చాలా మంది, కొన్ని 100 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. 100 crores పీపుల్ ఉపయోగిస్తున్నారు. మరి 100 కోట్ల మంది జనాభా. ఏ ఏ ప్రోడక్ట్ ఎప్పుడు కొంటాడో తెలియదు. ఒకడైతే 11:30కి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి పర్చేజ్ చేస్తారు. ఒకళ్ళైతే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4:30కి పర్చేజ్. చెప్పలేం. లేదు లేదు, 4:30కి ఓపెన్ కాదంటే నో. 11:30 అర్ధరాత్రి అండి కాదంటే నో.
దట్ మీన్స్ వాడు ఆన్లైన్ ఫ్లెక్సిబిలిటీ బాస్, నీ ఖాళీ టైంలో పర్చేజ్ చేసుకుంటావు, జాగ్రత్తగా చూసుకుంటావు అది. మరి చేసినప్పుడు స్టోరేజ్ కూడా ఉండాలి, అందుకోసం స్టోరేజ్ కంపల్సరీ. ఎస్ ఎస్, సర్వర్లు ఉండాలి, స్టోరేజ్ ఉండాలి సింపుల్గా. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటి సార్? మనకి సాఫ్ట్వేర్ అంటే ఎస్, టోటల్గా చెప్పాలంటే అప్లికేషన్ అంతే. అప్లికేషన్ అంటే ఏంటి సార్? యాప్. యాప్ అంటే ఏంటి సార్? సంథింగ్ కాల్డ్ ప్రోగ్రామ్. ఇట్లా ప్రోగ్రామ్ అనొచ్చు, అప్లికేషన్ అనొచ్చు, యాప్ అనొచ్చు, దాన్నే ఇంకో భాషలో సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు. ఎస్, సాఫ్ట్వేర్. అంటే ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఎస్, అంటే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తాడు ఒక పర్సన్, ఆ పర్సనే డెవలపర్. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి బిజినెస్ అప్లికేషన్ యాప్ని, అది స్విగ్గీ అయినా, జొమాటో అయినా, ఫ్లిప్కార్ట్ అయినా, సంథింగ్ సంథింగ్, ఈ ప్రపంచంలో కనపడే ప్రతి బిజినెస్ అప్లికేషన్ని ఈ వ్యక్తి తయారు చేస్తాడు. ఆ వ్యక్తి పేరే ఎస్ డెవలపర్, డిఈవిఈ, సాఫ్ట్వేర్ డెవలపర్. ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వ్యక్తి ఈ అప్లికేషన్ తయారు చేస్తాడు. అది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే, ఈ ప్రపంచంలో కనపడే అప్లికేషన్స్ మొత్తం. సార్ ఇవి తయారు చేయడానికి ఈ డెవలపర్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఆ స్కిల్స్ జావా కానీ, పైథాన్ కానీ, MS.NET నేర్చుకుంటే చాలు. యూ విల్ బికమ్ ఏ డెవలపర్. ఎస్, దానిని ఉపయోగించి మనం బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తాం అంతే సింపుల్గా. ఆ తయారు చేయడానికి ఎస్ వీ నీడ్ టు ఫాలో ఏ ప్రాసెస్. ఇప్పుడు అర్థమైందా? ఏం ఫాలో అవ్వాలా? ప్రాసెస్. అదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎస్, అర్థమైందా? ఆ ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. ఎస్, ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఫాలో అయిపోయి మనం డిఫరెంట్గా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం. ఎస్, మరి డెవలపర్ కూడా ఎస్డిఎల్సిని ఫేజెస్ ఫాలో అవ్వాలి. ఎస్ ఎస్, ఎస్డిఎల్సి ఫాలో అవ్వాల్సిందే. ఎవరు? డెవలపర్. డెవలపర్ మస్ట్ ఫాలో ద ఎస్డిఎల్సి. ఎస్, సరే సార్, మాకు అర్థమైంది. సాఫ్ట్వేర్ని ఇలా తయారు చేస్తారు, తయారు చేసేటప్పుడు ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి, దాని పేరు ఎస్డిఎల్సి అని అంటారు, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, దీన్ని ఉపయోగించి మనం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ని చేస్తాం. సరే, టెస్టింగ్ చేస్తాం, డెలివరీ ఇస్తాం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. సరే, సరే ఇంతవరకు బాగానే ఉంది సార్. ఓకే, నాట్ ఇష్యూ. ఇప్పుడు సింపుల్గా మాకు ఏం చెప్తారు సార్? ఏం లేదు, సింపుల్గా చెప్పాను కదా. ఎస్డిఎల్సిలో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి, ఫేజెస్. ఫేజెస్ అంటే ఈ ఫేజ్లో ఎలాంటి వర్క్ చేయాలి, ఈ ఫేజ్లో ఎలాంటి వర్క్ చేయాలి, ఫేజ్ 1లో ఒక వర్క్ చేయాలి, ఫేజ్ 2లో మరొక వర్క్ చేయాలి, ఫేజ్ 3లో మరొక వర్క్ చేయాలి, ఫేజ్ 4లో మరొక వర్క్ చేయాలి, ఫేజ్ 5లో మరొక వర్క్ చేయాలి. ఇలాగా ఫేజ్ బై ఫేజ్ వర్క్ నడవాలి. ఈ ఫేజ్లో ఈ వర్క్ నడవాలి, ఈ ఫేజ్లో ఇలా నడవాలి, ఈ ఫేజ్లో ఇలా నడవాలి, ఈ ఫేజ్లో ఇలా నడవాలి, ఫైనల్ ఫేజ్లో కంప్లీట్గా ప్రొడక్ట్ని రిలీజ్ చేయాలి. ఇట్లా మనకి ఫేజెస్ ఉంటాయి ఎస్డిఎల్సిలో. ఈ ఫేజెస్ అన్ని మనం ఫాలో అవుతాం అనమాట సింపుల్గా. ఈ ఫేజెస్ మొత్తం తెలిస్తే ఎస్, చక్కగా మీకు కూడా చాలా బాగా అర్థమైంది ఐటీ ఇండస్ట్రీ గురించి. ఎస్, దానిలో ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఎస్, దానిలో ఫస్ట్ ఫేజ్ చూస్తే, సో ఇక్కడ మీరు చూడండి సింపుల్గా చెప్తా. ఎస్, ఫేజెస్, ఎస్డిఎల్సి ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్, REQI, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఆర్ రిక్వైర్మెంట్ కలెక్షన్. అర్థమైందా? అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అని చెప్పినా, రిక్వైర్మెంట్ కలెక్షన్ అని చెప్పినా రెండు ఒకటే. ఓకే, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఆర్ రిక్వైర్మెంట్ కలెక్షన్ బోత్ ఆర్ సేమ్. ఓకే, రెండు ఒకటే. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అని కొంతమంది అంటారు, రిక్వైర్మెంట్ కలెక్షన్ అని కొంతమంది అంటారు, బట్ బోత్ ఆర్ సేమ్, నో ప్రాబ్లం. ఓకే, సరే సార్, నెక్స్ట్ ఏం సార్? నెక్స్ట్ ఫేజ్ ఏంది? ఓకే, నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి చూడండి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తర్వాత, రిక్వైర్మెంట్ కలెక్షన్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ చూద్దాం. సరే సార్, అసలు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏంది? అసలు రిక్వైర్మెంట్ ఏంది? ఇది చూడండి సార్. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఏంటి, అసలు ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? ఓకే, చూద్దాం. సో సింపుల్గా రిక్వైర్మెంట్ ఏంది అనేది చూద్దాం సింపుల్గా, సింపుల్ భాషలో. సో జనరల్గా మీరు చూస్తే మళ్ళీ మనకి ఏబీసీ బ్యాంకే. ఓకే, ఏబీసీ బ్యాంక్ వాడి రిక్వైర్మెంట్ ఏంటంటే, వాడికి బిజినెస్ ఉంది, బ్యాంక్ బిజినెస్. సో ఈ బ్యాంక్ బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరగాలి. ఆన్లైన్లో ఏం జరగాలి అనుకుంటున్నాడు వాడు? ఏం లేదు, నా కస్టమర్లు అందరూ కూడా సింపుల్గా ఎస్, ఇదిగోండి, డిపాజిట్ చేయాలి, ఆన్లైన్ సౌకర్యం.
తర్వాత విత్డ్రాల్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారాగా. ఓకే, డిపాజిట్ చేయగలగాలి ఆన్లైన్లో, అదే విధంగా విత్డ్రాల్ కూడా చేయగలగాలి. ఎస్ ఎస్, డిపాజిట్ ఆన్లైన్లో చేస్తున్నాం కదా, ఆన్లైనే చేసేది. ఎలాగా? సిడిఎం క్యాష్ డిపాజిట్ మిషన్కి వెళ్తావు. కిషన్ డిపాజిట్ మిషన్కి వెళ్ళి ఎస్, డైరెక్ట్గా నీ అకౌంట్ నెంబర్ ప్రెస్ చేస్తావు, నీ ఫోన్ నెంబర్ ప్రెస్ చేస్తావు, అమౌంట్ ప్రెస్ చేస్తావు. 5,000, 5,000 ప్రెస్ చేసిన వెంటనే బాబు 5,000 క్యాష్ ఇవ్వమ్మా లోపల అనిద్ది. అప్పుడు మీరు క్యాష్ 5,000 క్యాష్ ఇక్కడ లోపల ఇన్సర్ట్ చేస్తే వెంటనే ఈ క్యాష్ మీ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఆన్లైన్ డిపాజిట్. అంటే సిడిఎం. గతంలో ఏం చేసేవాళ్ళం మనం? సిడిఎం లేకపోయినప్పుడు డైరెక్ట్గా బ్యాంక్లోకి వెళ్ళి క్యూలో నిలబడి ఒక వైట్ పేపర్ రాసిస్తే ఒక వ్యక్తి ఆన్లైన్ చేసేవాడు, అంటే మన తరపున ఆ వ్యక్తి ఆన్లైన్ చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఇదే చేస్తుంది, ఐటీ సాఫ్ట్వేరే చేసి పడేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ అంతా పూర్తి స్థాయిలో మనం వర్క్ చేస్తున్నాం. సరే సార్, గతంలో మనిషి చేసేవాడు, బట్ మనిషి చేయాలన్నా కూడా సాఫ్ట్వేరే బ్యాక్గ్రౌండ్లో, అక్కడ కూడా అంతే. బట్ ఇక్కడ మనిషి కాదు, మిషన్ చేసి పడేస్తుంది. సరే సార్, బాగానే ఉంది. దిస్ ఇస్ రిక్వైర్మెంట్, అంటే డిపాజిట్ జరగాలి ఆన్లైన్లో, విత్డ్రాల్ జరగాలి ఆన్లైన్లో, అదేవిధంగా ఆన్లైన్లో ఎస్ లోన్స్ ప్రాసెసింగ్ జరగాలి, లోన్స్. అదేవిధంగా ఆన్లైన్లోనే ఎస్ బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి. నా కస్టమర్ ఎక్కడి నుంచి అయినా సరే బ్యాంక్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇది ఆన్లైన్. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఎస్, ఈ కస్టమర్ అనేవాడు, అంటే ఈ ఏబిసి బ్యాంక్ అనేవాడు కనీసం ఒక 200 పేజెస్ రాసుకుంటాడు శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా రాసుకుంటాడు. ఈ ఆపరేషన్ ఎలా జరగాలి, ఈ ఆపరేషన్ ఎలా జరగాలి, ఈ ఆపరేషన్ ఇలా జరిగినప్పుడు ఎర్రర్ వస్తే ఏం చేయాలి, ఈ ఆపరేషన్ ఇలా జరిగినప్పుడు ఇలా వస్తే ఏం చేయాలి, ఇవి కూడా రాసుకుంటాడు అతను. సింపుల్గా అతనికి మంచి నాలెడ్జ్ ఉంటుంది, అంటే ఇస్ సావింగ్ బిజినెస్ నాలెడ్జ్. ఎస్, బట్ టెక్నికల్ నాలెడ్జ్ లేదు ఇతనికి, బిజినెస్ నాలెడ్జ్ ఉంది. బిజినెస్ అంటే ఏంది, బిజినెస్ ఎలా చేయాలి, బ్యాంకింగ్ బిజినెస్ అంటే ఏంది, బ్యాంకింగ్ బిజినెస్లో ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి అవన్నీ చక్కగా ఇతనికి తెలుసు. అతని పేరే ఏబిసి బ్యాంక్. ఈయన ఏం చేస్తాడు? సపోజ్ ఈ ఆపరేషన్స్ అన్ని ఆన్లైన్లో జరగాలి. ఈ ఆపరేషన్స్ అన్ని ఆన్లైన్లో జరగాలి కాబట్టి అతను ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతాడు. సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతాడు. ఎస్, మరి ఈ సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎస్ వీడేం చెప్తాడు? హే బాస్, సాఫ్ట్వేర్ కంపెనీ, గుడ్ మార్నింగ్. యా, వెరీ గుడ్ మార్నింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకేం నేను ఏ విధంగా హెల్ప్ చేయాలి? ఏం లేదు, సింపుల్. ఐఎమ్ మై నేమ్ ఇస్ ఏబిసి బ్యాంక్, ఐఎమ్ ఏబిసి బ్యాంక్ లిమిటెడ్. ఎస్, ఓకే. సో వీ వుడ్ లైక్ టు డూ అవర్ బిజినెస్ త్రూ ఆన్లైన్ అన్నాడు. ఓకే, మీరు ఆన్లైన్లో ద్వారా బిజినెస్ చేయాలను, మరి బిజినెస్ చేయాలంటే సాఫ్ట్వేర్ కావాలండి. కరెక్టే, సాఫ్ట్వేర్ కావాలంటే తయారు చేసి ఇవ్వండి. అరే బాబు, సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వడానికి నీ రిక్వైర్మెంట్ ఏంది? అసలు నీ బిజినెస్ ఏంది? నీ బిజినెస్ ఏంది బాబు? ఎస్ ఎస్, నీ బిజినెస్ ఏంది, నీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంది చెప్పండి మాకు. అప్పుడు వీడు ఈ డాక్యుమెంటేషన్ అంతా వీళ్ళకి ఇస్తాడు అనుకోండి. ఇదిగో ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలా జరగాలి, నా బిజినెస్ అంతా ఇది అని వాడి బిజినెస్ ఇస్తాడు డాక్యుమెంటేషన్. సో టోటల్గా ఎప్పుడైనా సరే ఒక బిజినెస్కు సంబంధించిన యాక్టివిటీలో డెవలపరు, తర్వాత డెవాప్స్ ఇంజనీర్ ఆర్ టెస్ట్ ఇంజనీర్ ఆర్ సమ్ అదర్ ఫెలోస్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వరు. ఇక్కడ ఈ ఫస్ట్లో ఇన్వాల్వ్ అవ్వరు, ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వరు. ఎస్, మరి ఎవరు ఇన్వాల్వ్ అవుతారు సాఫ్ట్వేర్ కంపెనీలో? ఎస్, ఒక బిజినెస్ ఓనర్ వచ్చాడు. ఏబిసి బ్యాంక్ అనేవాడు ఒక బిజినెస్ ఓనర్. ఆ బిజినెస్ ఓనర్ అనే మన దగ్గరికి వచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇదిగో దిస్ ఇస్ మై బిజినెస్, ప్లీజ్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ మీ అన్నాడు. ఇది నా బిజినెస్, ఇదిగో 100 పేజెస్ డాక్యుమెంట్స్, ఇవన్నీ చెక్ చేసుకోండి, ఇది నా బిజినెస్, ఈ బిజినెస్కి సాఫ్ట్వేర్ కావాలన్నాడు. అంతాడు, అంతే సింపుల్. మరి ఎప్పుడైతే ఈ బిజినెస్కి సాఫ్ట్వేర్ తయారు కావాలని చెప్పాడో, సో వెంటనే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పర్సన్ ఉంటాడు. అలాంటి బిజినెస్ మొత్తాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఇతనే. ఎక్కడ? సాఫ్ట్వేర్ కంపెనీలో. సార్, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ పర్సన్ ఉంటాడు. ఎస్, ఉంటాడు. ఆ పర్సనే బిఏ, బిజినెస్ అనలిస్ట్. సో దిస్ ఇస్ ద పర్సన్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ బిజినెస్ నాలెడ్జ్. హీ డజంట్ నో ఎనీథింగ్, హీ డజంట్ నో టెక్నికల్. ఎస్ ఎస్, హీ డజంట్ నో ఎనీ టెక్నికల్ స్కిల్స్. అయితే బిజినెస్ అనలిస్ట్ అనేది ఒక రోల్, యాక్చువల్గా ఐటీ ఇండస్ట్రీలో ఒక రోల్. అయితే బిజినెస్ అనలిస్ట్ రోల్ ఏంటయ్యా? ఎస్, సో ఆ బిఏ అనే వ్యక్తి ఎస్ డైరెక్ట్గా క్లయింట్ తోటి టచ్లో ఉంటాడు. బిఏ అనే వ్యక్తి డైరెక్ట్గా క్లయింట్తో టచ్లో ఉంటాడు అనమాట. సో ఆ బిఏ ఎలా టచ్లో ఉంటాడంటే ఎస్, కంప్లీట్ బిజినెస్ గురించి తెలిసిన వ్యక్తి బిఏ మాత్రమే.
సో అక్కడ బిజినెస్ ఓనర్ ఒక అతను ఉన్నాడు. బిజినెస్ ఓనర్ ఎవరు? ఏబిసి బ్యాంక్. ఎస్ ఎస్, ఏబిసి బ్యాంక్. సో ఇప్పుడు ఈ బిజినెస్ ఓనరు ప్లస్ బిఏ, బిజినెస్ అనలిస్ట్ టీమ్ అనుకోండి, టీం అనుకోండి, ఒకటి అనుకోండి, ఇద్దరు, ఎంతమంది అయినా అనుకోండి, బిజినెస్ టీమ్, బిజినెస్ అనలిస్ట్ టీమ్. ద బిజినెస్ అనలిస్ట్ టీమ్ కన్సల్టింగ్ టు దిస్ ఫెలో. హే బాస్, ఏబిసి బ్యాంక్ లిమిటెడ్. ఎస్, వాట్ ఈస్ యువర్ బిజినెస్? వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో డాక్యుమెంట్స్ అన్ని టోటల్గా చదివిన తర్వాత ఎస్, బిఏ అనే వ్యక్తి ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. ఓకే, కస్టమర్కి ఎస్, ఇలాగా మనం రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ని ఎస్ మనం అర్థం చేసుకొని దానికి సాఫ్ట్వేర్ తయారు చేయాలి, అది వీడు చెప్తున్నాడని అర్థం చేసుకుంటాడు. ఎవరు? బిఏ, బిజినెస్ అనలిస్ట్. సో ద బిజినెస్ అనలిస్ట్ ఈజ్ ఎ గై who is having only business knowledge, who is having only business knowledge. ఓకే, సో ఇన్ రియాలిటీ ఎవ్రీ ఎగ్జిస్టింగ్ బిజినెస్, అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు చూడండి, ప్రతి బిజినెస్లో డ్రాబ్యాక్స్ ఉంటాయి, ప్రతి బిజినెస్లో లోప్ హోల్స్ ఉంటాయి. ఆ బిజినెస్లో ఉన్న డ్రాబ్యాక్స్, అది బిజినెస్లో ఉన్న లోప్ హోల్స్ మొత్తాన్ని ఎస్ ఈ బిఏ పసిగడతాడు అనమాట. అంటే ఎట్లా? చూడండి, ఈ బిఏ ఇక్కడ ఉంటాడు. ఓకే, అంటే ఎజైల్ విత్ స్క్రమ్ అనేది నెక్స్ట్ వచ్చింది. దయచేసి మీలో ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ ఉంటే సార్ ఏంది ఇది చెప్తున్నాడు అని తర్వాత వస్తుంది, స్క్రమ్ వస్తుంది, ఎజైల్ వస్తుంది, అది వేరే విషయం. అర్థమైందా? డోంట్ కన్ఫ్యూజ్. నువ్వు ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తుంటే ఎస్, నువ్వు ఎజైలు, స్క్రమ్ కాల్ ఇవన్నీ మాట్లాడుతుంటే మాట్లాడు, తప్పలేదు. బట్ నేను ఓల్డెన్ డేస్, బ్యాక్ ఎండ్ డేస్ గురించి మొదలు పెట్టా. ఓకే, తొందరపడదు దయచేసి. ఓకే, ఎస్, ఈడొక బిఏ ఉంటాడు, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ ఎవరు ఉంటారు? సింపుల్గా ఇక్కడ ఒక పర్సన్, ఎవరు? బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్, ఎస్ ఎస్, బిజినెస్ ఓనర్. సో బిజినెస్ ఓనర్ అంటే ఎవరు సార్? మనకి క్లయింట్ అని పిలుస్తాం. క్లయింట్, మన క్లయింట్ ఇతను. ఇతను ఏం చేస్తాడు? డైరెక్ట్గా, హే బిజినెస్ అనలిస్ట్, దిస్ ఇస్ మై బిజినెస్, స్టడీ దిస్ బిజినెస్ ఇమీడియట్లీ. చెప్పు, ఇది వ్యాలిడా ఇన్వాలిడా, దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే నాకు చెప్పు. ఎస్, నాకు ఈ బిజినెస్ ప్రకారంగా మీ వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వాలా? సరే, మా వాళ్ళు తయారు చేయాలంటే ముందు అసలు ఈ బిజినెస్ డాక్యుమెంట్స్ కరెక్టా కాదా నేను చెప్పాలి. ఈ బిజినెస్ డాక్యుమెంట్స్కి సంబంధించి సాఫ్ట్వేర్ మనం చేయగలమా లేదా? ఆ, అర్థమైందా? అసలు దీంట్లో ఏమన్నా ఇన్వాలిడ్ ఉందా, వ్యాలిడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? వ్యాలిడ్ పిచ్చి పిచ్చి రిక్వైర్మెంట్లను రాసుకొని వచ్చి నాకు సాఫ్ట్వేర్ తయారు చేయమంటే ఎందుకు? వేస్ట్ కదా. అర్థమైందా? తర్వాత ఇల్లీగల్ విషయాలన్నీ చెప్పి నాకు సాఫ్ట్వేర్ తయారు చేయమని చెప్తే ప్రాబ్లం కదా. ఎస్, ఇలాంటివన్నీ చెక్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సరే సరే, ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే, ఈ స్టడీ దిస్ క్లయింట్ బిజినెస్, ఈ స్టడీ ద క్లయింట్ బిజినెస్, అండర్స్టాండ్ ద క్లయింట్ బిజినెస్. సో అతనికి ఏదైనా అర్థం కాకపోతే వెంటనే క్లయింట్కి కాల్ చేస్తాయి, క్లయింట్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఫోర్త్ పేజీలో ఏది ఉంది అసలు, అది అర్థం కావట్లేదు ఏంది అంటే, అతను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దిస్ ఇస్ వాట్ అని. ఏంటి ఇది? క్యూఆర్ కోడ్ నుంచి పేమెంట్ చేయాలా? ఆహో, అదే ఆ బిజినెస్. ఎస్ ఎస్, క్యూఆర్ కోడ్ నుంచి పేమెంట్ చేయాలి, అంతే. కోడ్ ఉంటుంది, డైరెక్ట్గా స్కాన్ చేసి పేమెంట్ చేయటం. గతంలో క్యూఆర్ కోడ్ లేదు. చాలామంది బ్యాంకింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు, చాలామంది పేమెంట్స్ ఆప్షన్ చేసేటప్పుడు క్యూఆర్ కోడ్ ఆప్షన్ లేదు. అంటే స్కానర్ ఉపయోగించి పేమెంట్ చేయొచ్చు. మీ మొబైల్లో ఉన్న స్కానర్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. అలాంటి సౌకర్యం ఇప్పుడు ఉంది. కానీ అది 30% ఉంది, ఇంకా 60%, అంటే 70% ఇంకా అప్లై చేయాలి అన్ని వాళ్ళు అందరూ. అది 30% అప్లై చేశారు, ఇంక 70% అప్లికేషన్స్ అలాగే మిగిలిపోయినాయి. మరి వాటికి కూడా సాఫ్ట్వేర్ మనం తయారు చేయాల్సి వస్తుంది. అది వేరే విషయం, పక్కన పెడితే. ఇప్పుడు ఈ బిజినెస్ అనలిస్ట్ అనే వ్యక్తి ఇక్కడ క్లయింట్ నుంచి బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకుంటాడు, దాన్ని స్టడీ చేస్తాడు, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. తప్పులు ఏదైనా ఉంటే క్లయింట్కి ఫోన్ చేస్తాడు, ఏ క్లయింట్, దిస్ ఇస్ ఇన్వాలిడ్, ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ అని అంటాడు. అర్థమైందా పూర్తిగా? సరే సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ బిజినెస్ని అర్థం చేసుకొని ఈ వ్యక్తి ఏం చేస్తాడు సార్? ఏం లేదు, బిజినెస్ అనలిస్ట్ అనే వ్యక్తి ఈ బిజినెస్ని అర్థం చేసుకొని అతను ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాడు. సింపుల్గా అతని అండర్స్టాండింగ్ లెవెల్స్ మొత్తం ఉపయోగించి ఎస్, పూర్తిగా ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. సో ఈ డాక్యుమెంట్ డిఓసి ఏది? క్లయింట్ బిజినెస్ని స్టడీ చేసిన తర్వాత ఎస్, బిఏ అనే వ్యక్తి ఈ స్టడీ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ సృష్టిస్తాడు. ఎస్ ఎస్, అంటే ఆ డాక్యుమెంట్లో టోటల్గా క్లయింట్ అడిగే బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా ఇతను రాసుకుంటాడు, సింప్లిఫై చేసి. ఓకే, ఆ డాక్యుమెంట్లో విషయాలన్నీ చాలా చక్కగా ఇతను రాస్తాడు, సింప్లిఫై చేసి.
ఎలా ఉండాలి, ఎలా జరగాలనేది కస్టమర్ చెప్పాడు కదా, క్లయింట్ చెప్పాడు కదా, దాని ప్రకారం ఈ డాక్యుమెంట్ తయారు చేస్తారు. అయితే ఈ డాక్యుమెంట్ తయారు చేసే వ్యక్తి ఎవరంటే బిఏ. సరే మరి ఈ డాక్యుమెంట్ ఏమని పిలుస్తారు సార్ మరి? సింపుల్గా చాలా మంది డాక్యుమెంట్ తయారు చేస్తూ ఉంటున్నారు కదా, ఈ డాక్యుమెంట్ ఏమని పిలుస్తారు అంటే కొన్ని కంపెనీల్లో కొన్నిలాగా పిలుస్తారు. సో దీన్ని మనం బిజినెస్, ఈ డాక్యుమెంట్ అంటే ఎవరైతే క్లయింట్ బిజినెస్ ఇచ్చాడో దాన్ని బిఏ అనే వ్యక్తి అర్థం చేసుకొని ఈ డాక్యుమెంట్ తయారు చేస్తాడు. ఓకే. దీన్నే మనం సింపుల్గా ఏమంటాం అంటే బిఆర్ఎస్. అంటే బిఆర్ఎస్ అంటే ఏం తెలుసా? బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. What is this? Business requirement specification. He creates a business requirement specification. This business requirement specification document contains the entire client business details. Entire client business details. Client business details మొత్తం ఈ బీఆర్ఎస్లో ఉంటాయి అన్నమాట. సింపుల్గా క్లయింట్ ఏమనుకుంటున్నాడు, క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, సో ఎలాంటి ప్రోడక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ బిఆర్ఎస్, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఓకే. సరే సార్, బాగానే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? ఎస్. ఓకే. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో, ఎస్, ఈ బిఆర్ఎస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో, ఎస్, మిగతా సీనియర్స్ టీం ఉంటారు. సీనియర్స్ టోటల్గా అంటే దట్ మీన్స్ వాట్, హై లెవెల్ టీమ్. సో హై లెవెల్ టీమ్ ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటారు అనమాట. హై లెవెల్ టీమ్ యాక్చువల్గా దేని గురించి, ఈ ప్రాజెక్ట్ గురించే. హై లెవెల్ అనమాట, సీనియర్ పొజిషన్ పీపుల్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఏమని? అరే బాబు, ఇక్కడ క్లయింట్ బిజినెస్ ఇచ్చాడు, ఆ బిజినెస్ని పూర్తిగా మన బిజినెస్ అనలిస్ట్ మన బిఏ అర్థం చేసుకున్నాడు. మళ్ళీ అర్థం చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న విషయాలన్నీ డాక్యుమెంట్లో రాసుకున్నాడు. ఓకే. ఆ డాక్యుమెంట్లో రాసిన తర్వాత ఆ డాక్యుమెంట్ని సరాసరి క్లయింట్కి సెండ్ చేస్తాడు. ఎందుకు చేయాలా? ఫర్ రివ్యూ పర్పస్. రివ్యూ అంటే నేనేమైనా తప్పులు రాసానా చెక్ చేసుకో. అప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్లయింట్ ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ మొత్తాన్ని క్షుణ్ణంగా చదివి తప్పులేం లేవు గో హెడ్ అంటాడు. లేకపోతే నువ్వు పలాని ప్లేస్లో పలాంది రాసావు అనవసరంగా వేస్ట్ అంటాడు. మళ్ళీ దాన్ని తొలగించమంటాడు. లేదు లేదు, నేను చాలా పెద్ద రిక్వైర్మెంట్ చెప్పాను, యు ఆర్ కవరింగ్ వెరీ వెరీ స్మాల్, నో, ఐ డోంట్ వాంట్ టు గో విత్ దిస్ రిక్వైర్మెంట్, ప్లీజ్ క్రియేట్ వన్ మోర్ టైం అంటాడు. ఎవరు? క్లయింట్. సో క్లయింట్ అనే వ్యక్తి మనకి డబ్బులు పే చేస్తున్నాడు కాబట్టి అతని భాషలోనే అతను చెప్పిన విధానం మనం వినాలా, మన భాష వినాలా, మన మాటలు వినాలంటే అతను వినడు. ఓకే. అప్పుడు వెంటనే బిజినెస్ అనలిస్ట్, ఎస్, స్ట్రైక్ అయింది. వెంటనే ఏం చేశాడు తెలుసా? స్ట్రైట్గా, ఎస్, ఇక్కడ ఎవరైతే క్లయింట్ ఉన్నాడో అడిగాడో వాడికి సంబంధించిన రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని అగైన్ మోడిఫై సంథింగ్. అగైన్ మోడిఫై చేసిన తర్వాత అగైన్ కమింగ్ టు క్లయింట్. అంటే ప్రతిసారి రివ్యూ చేయాల్సిందే, క్లయింట్ ఓకే అనాల్సిందే. క్లయింట్ ఓకే అన్న తర్వాత మాత్రమే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది అది. సో ఈ విధంగా బిఏ అనే వ్యక్తి కీ రోల్ యాక్చువల్గా. అతను బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ తయారు చేస్తారు. సరే, తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎస్, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత ఈ బిఆర్ఎస్ని ఇక్కడున్న కంపెనీలో ఉన్న సీనియర్ టీం యూజ్ చేస్తారు అనమాట. ఈ బిఆర్ఎస్ని యాక్సెస్ చేసుకుంటారు. ఎస్, సీనియర్ టీం యాక్సెస్ చేసుకొని కొంచెం స్టడీ చేస్తారు దాన్ని. అసలు ఏంటి క్లయింట్ బిజినెస్, ఏంది క్లయింట్ ఏం అడుగుతున్నాడు, అసలు క్లయింట్ సిటీ ఏంటి, అసలు ఆ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి, ఎస్, బిజినెస్లు ఎలా నడుస్తున్నాయి, వీటి గురించి కొంత అవగాహన ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక టీమ్గా ఇట్లా ఫామ్ అయిపోయి వెంటనే, ఎస్, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ స్టడీ చేస్తారు. సో ఎందుకు స్టడీ చేస్తారు ఏంది అంటే, ఎస్, ప్లానింగ్ చేయటానికి. ప్లానింగ్ సో అనాలిసిస్ అంటే ఏంది? ఈ బిఆర్ఎస్ ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ని వీళ్ళు అనాలిసిస్ చేసి దానికి ఒక ప్లాన్ గీస్తారనమాట. ఓకే. బిజినెస్ అంతా కూడా ఎక్కడ ఉంది? బిఆర్ఎస్లో ఉంది. ఈ బిజినెస్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో, ఎస్, టోటల్గా అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి ప్లానింగ్ అనమాట. అంటే ఏంది అసలు బిజినెస్ అనాలిసిస్ అంటే ఏంది అసలు మాకేం అర్థం కావట్లేదే, ప్లానింగ్ అంటే ఏంది మాకేం తెలియట్లేదే. సింపుల్గా మనం అనాలిసిస్ అండ్ ప్లానింగ్ ఫేజ్ అనేది నో రిక్వైర్మెంట్ కలెక్షన్ ఫేజ్ అయిపోయింది. ఇక్కడ ఏంది నెక్స్ట్ ఫేజ్? అనాలిసిస్ అండ్ ప్లానింగ్ ఫేజ్. అనాలిసిస్ ప్లానింగ్ ఫేజ్.
ఎస్. ఈ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ ఫేజ్ లో ఏం జరిగింది, అసలు ఎవరెవరు ఉంటారు యాక్టర్స్ అంటే, సీనియర్ టీమ్, సీనియర్ పొజిషన్ పీపుల్ పార్టిసిపేట్ అండ్ దిస్ ఫేజ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫేజ్. పార్టిసిపేట్స్, సీనియర్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫేజ్. ఓకే, సీనియర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫేజ్ ఎలాగైనా ఒకటే, సీనియర్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు ఈ ఫేజ్లో. ఓకే, మరి ఈ ఫేజ్లో సీనియర్ పీపుల్ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఎస్, ది స్టడీస్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్. ఎస్, ఎక్కడైతే బిఆర్ఎస్ ఇచ్చాడో, అవునా, సో ఆ బిఆర్ఎస్ డాక్యుమెంట్ని పూర్తి స్థాయిలో స్టడీ చేస్తారు ఎవరు? సో ఇక్కడ మనకి బిఆర్ఎస్ వస్తుంది, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అవుట్పుట్. యాక్చువల్గా ఈ ఫేజ్లో అవుట్పుట్ ఇది బిఆర్ఎస్ డాక్యుమెంట్. సో ఆ అవుట్పుట్ బిఆర్ఎస్ డాక్యుమెంట్స్ని ఈ సీనియర్స్ తీసుకొని, ఎస్, ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎనాలిసిస్ అండ్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అంటే ఎనాలిసిస్ అండ్ ప్లానింగ్లో మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు చూడండి సింపుల్గా చెప్తాను. అసలు ఫస్ట్ ఫస్ట్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే, ఈ ఈ ఈ బిజినెస్ అప్లికేషన్ని సాఫ్ట్వేర్గా తయారు చేయడానికి, ఎస్, మనం ఎలాంటి అప్రోచ్ ఫాలో అవ్వాలి, సరే అది పక్కన పెడితే, ఆ తర్వాత ఈ బిజినెస్ని సాఫ్ట్వేర్గా తయారు చేయడానికి మన దగ్గర టెక్నాలజీస్ టూల్స్ రెడీగా ఉన్నాయా? ఫస్ట్ పాయింట్ ఏంటి? టెక్నాలజీస్ టూల్స్. అసలు ఈ బిజినెస్ని రెడీ చేయడానికి, సాఫ్ట్వేర్గా తయారు చేయడానికి మన దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయా? సింపుల్. ఓకే, అసలు టూల్స్ ఉన్నాయా అందుబాటులో? ఓకే, టెక్నాలజీస్ ఉన్నాయా, టూల్స్ ఉన్నాయా? ఓకే, ఆ తర్వాత అసలు మ్యాన్ పవర్ ఉందా? మ్యాన్ పవర్, దట్ మీన్స్ వాడు ఎంప్లాయీస్ ఉన్నారా? ఎంప్లాయీస్ ఉన్నారా లేదా? ఓకే. ఓకే, సో ఎంప్లాయీస్, తర్వాత టూల్స్, అండ్ టూల్స్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ సర్వర్స్. ఎన్ని సర్వర్స్ కావాలి? ఓకే, ఆ సర్వర్స్ ఇప్పుడు మనకి ఎన్ని అందుబాటులో ఉన్నాయి, అంచనా అన్నమాట ఇదంతా ప్లాన్ టోటల్గా. అదేవిధంగా సరే ఒకటి పెడితే, ఇప్పుడు చూస్తే సపోజ్ మనం యాక్చువల్గా యాజ్ ఫర్ ద స్కెడ్యూల్, ఎస్, కెన్ వి డెవలప్ అండ్ కెన్ వి డెలివర్ దిస్ వర్కింగ్ ప్రాజెక్ట్ ఆర్ నాట్. అంటే వాడు టైం షెడ్యూల్ లోపల, క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసే టైం లోపల మనం ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి, ఈ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసి క్లయింట్కి అందించగలమా లేదా? ఫస్ట్ పాయింట్. అర్థమైందా? ఫస్ట్ పాయింట్, క్లయింట్కి అందించగలమా లేదా, అసలు మెయిన్ యాక్చువల్గా. అదే విధంగా ఇంకా మనం చూస్తే సింపుల్గా చెప్పాలంటే, ఇదంటే అసలు ఈ బడ్జెట్ అనేది ఎలాగా పూర్తి స్థాయిలో, ఎస్, క్యాన్ వి డెవలప్ అండ్ డెలివర్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ విత్ ఇన్ ద బడ్జెట్ ఆర్ నాట్. వాడు ఇచ్చింది 2 కోట్లు, నువ్వు ఖర్చు పెట్టింది 3 కోట్లు, ₹1 కోటి లాస్ ఈ ప్రాజెక్ట్ చేసినందువల్ల. అదేమైతే రిస్క్ అయింది. అందుకోసం మనం అంచనా వేసుకోవాలి, అసలు మనము ఈ బడ్జెట్కి కెన్ వి డెవలప్ అండ్ కెన్ వి డెలివర్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ విత్ ఇన్ దిస్ బడ్జెట్ ఆర్ నాట్ అనేది మనం మళ్ళీ చెక్ చేసుకోవాలా. ఓకే, సో అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఏం చేసుకోవాలా? ఇదే విధంగా, ఎస్, అసలు ఈ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ తయారు చేయమని ఈ బిజినెస్కి సాఫ్ట్వేర్ తయారు చేయమని ఇచ్చాడు కదా, దీంట్లో ఏమైనా లీగల్ కానీ ఇల్లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఎస్, అవి మనం చెక్ చేసుకోవాలా, లీగలా ఇల్లీగలా చెక్ చేసుకో. అంతేగాని ఎవరో వచ్చారు సాఫ్ట్వేర్ తయారు చేయమన్నారు, నువ్వు తయారు చేసి ఇవ్వకూడదు. ఎస్, అక్కడ మనకి సర్టన్ లాస్కి లోబడి మనం పనిచేయాలా, ఈ సైబర్ లాస్కి లోబడి మనం పనిచేయాలి. అంటే ఈ సాఫ్ట్వేర్లలో ఈజ్ దర్ ఎనీ హార్మ్, దట్ మీన్స్ ఈజ్ దర్ ఎనీ డిసడ్వాంటేజ్, ఇస్ దర్ ఎనీ సంథింగ్ సంథింగ్, ఎస్, ఎస్, అవన్నీ చెక్ చేసుకోవాలా. దట్ మీన్స్ వాట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ, మనం ఏమని పిలుస్తామంటే లాస్ అన్నమాట. ఇవి లా 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 అంటే ఏంది? ఎస్, సైబర్ లాస్కి అని అందుబాటులో ఉందా లేదా, అర్థమైందా? అండర్ ద సైబర్ లా వెదర్ ఇట్ ఇస్ ఫాలోయింగ్ రూల్స్ ఆర్ గైడ్ లైన్స్ ఆర్ నాట్, మనం చెక్ చేసుకోవాలి ముందు. అట్లా సైబర్ లాస్కి లోబడి ఉండాలి మనం చేసే ప్రతి సాఫ్ట్వేర్. దాన్ని వైలేషన్ చేస్తే కష్టం, డివేట్ అవ్వకూడదు. సరే, ఆ తర్వాత ఇంకో భాషలో చెప్పాలంటే సింపుల్గా, ఎస్, మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్దంటే, అసలు ఆపరేషన్స్ కాస్ట్, ఎస్, ఆపరేషన్స్, ఈ ఆపరేషన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో మన దగ్గర అందుబాటులో ఉన్నాయా లేవా ఆపరేషన్స్. దట్ మీన్స్ వాట్, క్లయింట్ ఏమో ఎస్ ఎక్స్పెక్ట్ చేసేది సంథింగ్, ఎస్ మనమేమో ఇచ్చేది సంథింగ్. అంటే దాని అర్థం ఏంది? క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసేది సంథింగ్, మనం ఇచ్చేదేమో సంథింగ్. సో యాజ్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, యాజ్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, కెన్ వి డెవలప్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ నాట్.
క్లయింట్ కోరుకున్న విధంగా దీన్ని మనం తయారు చేసి ఇవ్వగలమా లేదా అసలు యాక్చువల్గా అట్లా కూడా ఒక అంచనా వేసుకుంటారు. అట్లా కూడా ఒక అంచనా వేసుకుంటారు. ఎవరు వీళ్ళే. ఎస్. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే టోటల్గా ఈ వీటన్నిటితో పాటుగా అసలు కస్టమర్కి గతంలో బిజినెస్ ఏమైనా ఉందా, ఆ బిజినెస్కి సాఫ్ట్వేర్ ఉందా, ఉంటే ఆ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది, మరి ఆ సాఫ్ట్వేర్ ఉండగా ఈ కస్టమరు అంటే ఈ క్లయింట్ ఏబిసి బ్యాంక్ అనే క్లయింట్ మళ్ళీ నా చేత ఎందుకు సాఫ్ట్వేర్ తయారు చేపిస్తున్నాడు, అది కూడా చెక్ చేసుకుంటాడు. అర్థమైందా? దట్ మీన్స్ వాట్ అంటే ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ అండ్ ప్రపోజ్డ్ ఫంక్షనాలిటీ ఆల్సో దే విల్ చెక్. ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ యాజ్ వెల్ యాజ్ ప్రపోజ్డ్. ప్రపోజ్డ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ తయారు చేయమని ఇచ్చిన బిజినెస్ ఫంక్షనాలిటీని చెక్ చేసుకుంటారు. ఓకే. సో ఈ విధంగా అంటే ఇదంతా కూడా మనకి ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు. దట్ మీన్స్ వాట్ విత్ ఇన్ ద బడ్జెట్లో అయిపోతుందా లేదా? ఎస్ ఎస్ విత్ ఇన్ ద బడ్జెట్లో అయిపోతుందా లేదా? బడ్జెట్ విత్ ఇన్ ద బడ్జెట్. ఎస్ విత్ ఇన్ ద టైం పీరియడ్ అయిపోతుందా లేదా? ఎస్ ఎస్. ఆ తర్వాత సింపుల్గా మనకి టూల్స్ అండ్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయా లేవా? సర్వర్లు అందుబాటులో ఉన్నాయా లేవా? సింపుల్గా. సో ఇవన్నిటిని కూడా ఇక్కడ చెక్ చేసుకుంటారు సహజంగా. ఇది ఎనాలిసిస్ అండ్ ప్లానింగ్లో చేసిన తర్వాత ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీనియర్స్ టీం చెప్పాను కదా, సీనియర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ది క్రియేటెడ్ డాక్యుమెంట్. టోటల్గా వాళ్ళకి ఏదైతే అర్థమైందో, అర్థమైందా, వాళ్ళకి ఏదైతే అర్థమైందో ఆ అర్థమైన దాని విషయాలు మొత్తం సూటిగా స్పష్టంగా డాక్యుమెంట్ రూపంలో రాసుకుంటారు వాళ్ళు. అర్థమైందా? అయితే దానిని డాక్యుమెంట్ రూపంలో రాసే బదులుగా పూర్తి స్థాయిలో ఎస్ మంచిగా కలర్ ప్రింట్అవుట్ తీసి ఎస్ టోటల్గా ప్రింట్అవుట్ తీసి అట్లా చేయరు. సింపుల్గా వాళ్ళు రాసుకున్నది ఎట్లా ఉంటుందంటే టైప్ చేసి ఏదో రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ డైరెక్ట్గా క్లయింట్కి పంపిస్తారు. ఏ క్లయింట్, యాజ్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్, యాజ్ ఫర్ యువర్ బిజినెస్, ఎస్ వి రోట్ దిస్ డాక్యుమెంట్స్, ప్లీజ్ రీడ్ ఇట్ ఆర్ ప్లీజ్ అప్రూవ్ ఇట్. అప్రూవ్ అంటే ఏంది? ఈ డాక్యుమెంట్కి వీడు అప్రూవల్ ఇవ్వాలి. దట్ మీన్స్ వాడు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఎస్ ఎస్ వాడు చెక్ చేస్తాడు. దే చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. ఎస్ వెదర్ ద డాక్యుమెంట్ ఈస్ గివింగ్ ఎ ప్రాపర్ రిజల్ట్ ఆర్ నాట్ చూసుకుంటాడు. అంతేగాని పిచ్చి పిచ్చి అన్ని చేస్తే ఎట్లా? అర్థమైంది. ఆ విధంగా క్లయింట్కి కూడా ఈ డాక్యుమెంట్ వెళ్ళిద్ది. ఆ డాక్యుమెంట్ వాడు చెక్ చేసుకుంటాడు. ఎస్ గో హెడ్ అని చెప్తాడు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏ ప్లీజ్ వెయిట్ సమ్ టైం అనే టైం అంటే క్లయింట్ మళ్ళీ ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ మళ్ళీ అది చేస్తూ ఉంటాడు సింపుల్గా. సో ఆ డాక్యుమెంట్ అనేది కీలకం సార్. కరెక్టే సార్. ఈ డాక్యుమెంట్ ఏంది సార్ మనకి? ఈ డాక్యుమెంట్ ఏంది అంటే సింపుల్గా ఈ డాక్యుమెంట్ ఏమని పిలుస్తారు? ఎస్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్. వాట్ ఈస్ దిస్? రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అదే నిందాక అది అదే వాడారు. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. కొంతమంది రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అంటారు, కొంతమంది ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటారు. దట్ మీన్స్ వాట్? ఎఫ్ఆర్ఎస్. ఏంటది? ఎఫ్ఆర్ఎస్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటారు. రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనొచ్చు. ఎస్ సింపుల్ కొంతమంది కొన్ని భాషలో. అర్థమైందా? ఈ విధంగా అయితే ఈ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్స్లో ఏమి ఉంటుంది, ఏం తెలుసుకోవచ్చు అంటే హౌ ద సాఫ్ట్వేర్ how the software behave. Yes, how the software works effectively. అర్థమైంది? హౌ ద సాఫ్ట్వేర్ వర్క్స్ ఎఫెక్టివ్లీ. కరెక్టే. బిజినెస్ మొత్తానికి సాఫ్ట్వేర్ తయారు చేసి అది ఏ విధంగా ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఎస్ అంచనా వేస్తారు. అర్థమైందా? టోటల్గా అసలు ఎలా వర్క్ చేయాలి. అర్థమైందా? సో కస్టమర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఈ అప్లికేషన్ ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా టోటల్ ఓవరాల్ పిక్చరైజేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో దీన్నే మనం ఏమైనా పిలుస్తాం పూర్తి స్థాయిలో? ఎస్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్. అనాలిసిస్ అండ్ ప్లానింగ్ లో సీనియర్ టీమ్ ఉంటారు. దిస్ సో ఆఫ్టర్ ఎస్ ఆఫ్టర్ అనాలిసిసింగ్ ఆఫ్టర్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ సో దే క్రియేట్ ఏ document. They create a document. Yes, the document name is what? Create a document name is ఏంటి దాని పేరు? ఎఫ్ఆర్ఎస్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఏంటి సార్ అదే? డాక్యుమెంట్. డాక్యుమెంట్ నేమ్ ఇస్ వాట్? ఫంక్షనల్ స్పెసిఫికేషన్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఇట్లా అనమాట సింపుల్గా.
డాక్యుమెంట్ నేమ్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ చూసుకో, ఎఫ్ఆర్ఎస్. ఓకే. సరే సార్, బాగానే ఉంది. అంటే కొన్ని కంపెనీలో, మా కంపెనీలో ఇట్లా పిలవలేదు సార్. మా కంపెనీలో, మీ కంపెనీలో వేరే పిలిచారేమో చెప్పలేము. వాళ్ళ కంపెనీలో వేరే ఉంటుందేమో చెప్పలేము. ఒక్కొక్క కంపెనీలో ఒక్కోలాగా ఉంటుంది. ఓకే, ఒక్కొక్క కంపెనీలో ఒక్కోలాగా ఉంటుంది. సో ఆ విధంగా దట్ మీన్స్ వాడు ఈ డాక్యుమెంట్ తయారు చేస్తారు. అండ్ ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ డాక్యుమెంట్, దిస్ విల్ బి సెంట్ టు క్లయింట్. ఫర్ రివ్యూ పర్పస్. ఎస్ ఎస్, ఓన్లీ ఫర్ రివ్యూ పర్పస్. ఎందుకంటే ఈ డాక్యుమెంట్లో ఉన్న విషయాలు కరెక్ట్ అయినాయా కాదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎస్, సైన్ ఆఫ్ దిస్ ఫేస్. ఏంటి సైన్ ఆఫ్ అంటారు దాన్ని. అంటే ఎప్పుడైనా సరే, ఆల్వేస్ యూ మస్ట్ రిమెంబర్, ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సెండింగ్ టు దిస్ క్లయింట్. దట్ మీన్స్ వాట్, దిస్ విల్ బి సెండ్ టు ద క్లయింట్ ఫర్ రివ్యూ పర్పస్. వాడు రివ్యూ చేసి ఓకే అయితే అప్పుడు ఎస్, ఆ ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఫేజ్ సైన్ ఆఫ్. సైన్ ఆఫ్ సైన్ ఆఫ్ అంటే ఏంది? ఇక ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, క్లయింట్ సాటిస్ఫైడ్ ఆల్మోస్ట్ ఆల్ 200%. నవ్ యూ గో హెడ్. అప్పుడు ఇంకో ఫేజ్ స్టార్ట్ అయింది. అంటే ప్రతి ఫేజ్లో సైన్ అప్ ఉంటుందా? ప్రతి ఫేజ్లో సైన్ అప్ ఇవ్వాలి. ఎవరు? క్లయింట్. ఇవ్వకపోతే ఏమైంది మరి? వాడు చూడనట్టు అర్థం. రేపు పొద్దున ఏమి ఇలా తయారు చేశారు, ఇది నేను చెప్పలేదు కదా అంటాడు క్లయింట్. అందుకు ఎవిడెన్స్ ఇదంతా కూడా. అర్థమైందా? ఎస్ ఎస్. సో ఇదంతా కూడా క్లయింట్ నుంచే మనం తీసుకుంటాం. అంతేగాని క్లయింట్ నుంచి తీసుకోకుండా మనం సొంతగా సాఫ్ట్వేర్ని తయారు చేయం. నువ్వు జావా నేర్చుకున్నా, నువ్వు పైథాన్ నేర్చుకున్నా, ఏదినన్నా నేర్చుకో. ఫస్ట్ మనకి ఏం కావాలి? బిజినెస్ అర్థం చేసుకోవాలి. బిజినెస్కి సాఫ్ట్వేర్ తయారు చేయాలి అంతే. దానికి సంబంధించి ఎస్డిఎల్సి వాడతాం. ఎస్డిఎల్సిలో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫేజ్ చెప్పాను, రెండో ఫేజ్ చెప్పాను, మళ్ళీ మూడో ఫేజ్కి వెళ్తాను అనమాట సింపుల్గా. ఎస్, మూడో ఫేజ్, థర్డ్ ఫేజ్. ఎస్, ఈ థర్డ్ ఫేజ్లో ఏంటంటే డిజైన్ ఫేజ్. డిజైన్ ఫేజ్. ఓకే. సరే, డిజైన్ అంటే ఏం సార్ అసలు? అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఏదైతే బిజినెస్ అనుకుంటున్నామో, ఎస్, ఆ బిజినెస్ మొత్తాన్ని టోటల్గా ఓవరాల్గా అర్థం చేసుకొని దానిని ఇక్కడ డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తారనమాట. అంటే హోల్ ప్రాజెక్ట్ని అర్థం చేసుకొని, అంటే ఇక్కడ ఎవరు ఉంటారు డిజైన్ ఫేజ్లో? మోస్ట్ సీనియర్స్ ఉంటారు డిజైన్ ఫేజ్లో. సో ఈ డిజైన్ ఫేజ్లో ఈ సీనియర్స్ అందరు ఏం చేస్తారంటే, క్లయింట్ బిజినెస్ని అర్థం చేసుకొని, ఎస్, క్లయింట్ బిజినెస్ మొత్తం అర్థం చేసుకొని, ఎస్, అండర్స్టాండ్ ద క్లయింట్ బిజినెస్. దట్ మీన్స్ వాట్? అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. ఓకే. ఓకే, అండర్స్టాండ్ ద క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఏదైనా ఒకటే. ఓకే, డిజైన్. సో నౌ దే స్టార్ట్ డిజైన్. అంటే డిజైన్ అంటే డ్రాయింగ్లు గీస్తారా ఏం సార్? ఎస్, చెప్తాను. నౌ దే స్టార్ట్ డిజైన్. సరే, ఎట్లాగా స్టార్ట్ చేస్తారు డిజైన్? అసలు ఏంది అంటే ఏం లేదు బాస్. ఎప్పుడైతే మనకి, చూడండి, సో ఇక్కడ ఈయన మ్యూట్లో పెట్టాడు, మాకు ఆయనకి సంబంధం లేదు, మేమేదో నాన్ సెన్స్ పనులు చేసుకుంటా అని వినాలనే వాళ్ళు దయచేసి క్లాస్కి రావద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. అటన్నా ఉండండి, ఇటన్నా ఉండండి. రెండు చేస్తానంటే కుదరదు. అర్థమైందా? రెండు చేస్తానంటే ఎట్లా కుదురుద్ది? ఓకే. సరే, బాగానే ఉంది సార్, సింపుల్. మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా, ఇప్పుడు ఇది, ఎస్, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ సార్. ఓకే, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, ఇదేంటిది? ఎస్, ఏబిసి బ్యాంక్. ఎస్, వీడియోబిసి బ్యాంక్. వీడేమో సాఫ్ట్వేర్ కంపెనీ, దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు సింపుల్గా, ఈ ఏబిసి బ్యాంక్ అనేవాడు బిజినెస్ డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి, బాబు ఈ బిజినెస్కి సాఫ్ట్వేర్ తయారు చేయండి అని ఎప్పుడైతే చెప్పాడో, అలా చెప్పిన వెంటనే దీన్ని మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేస్తాం. దట్ మీన్స్ వాట్, ఇస్ అ ప్రాజెక్ట్. ఇది ఇక్కడ నుంచి ఇక ప్రాజెక్ట్ అంతే. ఇది ప్రాజెక్ట్. ఎవరి ప్రాజెక్ట్ ఇది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అంతే. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. మీరు ఎలా చెప్పాలి? ఎస్,
ఇక ఇదేంది సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి ఉంటుంది, ఈ క్లయింట్ అనేవాడు ఒకడు ఉంటాడు. ఎస్, వీడు ప్రాజెక్టులు ఇస్తాడు మనకి, ఈ ప్రాజెక్టులో మనం పనిచేస్తూ ఉంటాం సింపుల్గా. అర్థమైందా? అంటే ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్వేర్ తయారు చేయమని చెప్పి ఇక్కడికి వచ్చాడు, వచ్చిన వెంటనే అది ప్రాజెక్ట్ అవుతుంది అనమాట, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. సో అప్పుడు ఇది ఎవరి ప్రాజెక్ట్ అని చెప్పాలంటే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. సో ఏబిసి బ్యాంక్ అనే వ్యక్తి ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి క్లయింట్ అనమాట. ఇప్పుడు క్లయింట్, క్లయింట్ అంటే ఎవరు? బిజినెస్ ఇచ్చేవాడిని క్లయింట్ అంటారు. బిజినెస్ అంటే ఏంది? డబ్బులు బాబు, ఆక్సిజన్, మనీ. ఎస్, ఇచ్చేవాడిని క్లయింట్ అంటారు. హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసావనుకో, ఆ హోటల్కి నువ్వేమవుతావు? క్లయింట్ అవుతావు. అర్థమైందా? షాపింగ్కి వెళ్ళి శారీస్ కొనాలనుకో, ఆ షాపింగ్లో నువ్వెవరు? క్లయింట్. ఎవరికి? షాప్ ఓనర్, షాప్కి క్లయింట్ నువ్వు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఇంతే. క్లయింట్ అంటే ఏంటంటే మనకు బిజినెస్ ఇస్తాడు. ఎస్, వాడినే మనం క్లయింట్ అంటాం. ఆ బిజినెస్ అంటే ఏంది? ప్రాజెక్ట్సే. ఆ ప్రాజెక్ట్లో మనం పని చేస్తాం. ఎస్, అలాగా. మరి డిజైన్ అంటే ఏం సార్? ఎస్ ఎస్, డిజైన్ అంటే ఏం లేదు, ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ వచ్చింది మనకి ఇక్కడ సింపుల్గా. ఎక్కడి నుంచి వచ్చింది? ఏబిసి బ్యాంక్ నుంచి ప్రాజెక్ట్ వచ్చింది. ఏబిసి బ్యాంక్ నుంచి మనకు ప్రాజెక్ట్ వచ్చింది. ఎస్, దిస్ ఇస్ అ ప్రాజెక్ట్. ఏబిసి బ్యాంక్ నుంచి ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే. మరి ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అసలు ఎలా డెవలప్ చేయాలి, అసలు ఎలా టెస్ట్ చేయాలి, అదొక పాయింట్. అసలు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని డిఫరెంట్ మాడ్యూల్గా డివైడ్ చేద్దామా? ఎస్ ఎస్. అంటే టోటల్గా ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని డిఫరెంట్గా మనం మాడ్యూల్స్గా డివైడ్ చేయటం జరుగుతుంది. అంటే ద హోల్ ఎంటైర్ ప్రాజెక్ట్ విల్ బి డివైడెడ్ ఇంటూ సో మెనీ మాడ్యూల్స్. డిఫరెంట్ మాడ్యూల్స్గా దీన్ని డివైడ్ చేస్తాం. దట్ మీన్స్ వాట్? సో ఇది ప్రాజెక్ట్ అబ్బా. ఓకే. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏం చేస్తారు సింపుల్గా? ఎస్, ఒక 20 మాడ్యూల్స్ అనుకోండి, 20 మాడ్యూల్స్ అయినాయి. సో 20 మాడ్యూల్స్లో ఎలా చెప్తారు? ఎస్, ఇక్కడ 4 మాడ్యూల్స్, ఇక్కడ 4 మాడ్యూల్స్, ఇక్కడ 4 సారీ, ఇక్కడ ఇక్కడ 4 మాడ్యూల్స్, ఫోర్ మాడ్యూల్స్, ఇక్కడ 4 మాడ్యూల్స్, అంటే ఇక్కడ 4 మాడ్యూల్స్, అంటే 20 మాడ్యూల్స్. 20 మాడ్యూల్స్లో ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ అన్ని 4, 1 2 3 4 5, అంటే 20 మాడ్యూల్స్ అయినాయి. సో 4 మాడ్యూల్స్ ఏమో ఎస్ కొంత టీం, 4 మాడ్యూల్స్ వేరే టీం, ఈ 4 మాడ్యూల్స్ వేరే టీం, ఈ 4 మాడ్యూల్స్ వేరే, ఈ 4 మాడ్యూల్స్ అట్లా అనమాట. మనకి ప్రాజెక్ట్ని డివైడ్ చేస్తారు మాడ్యూల్గా. 4 మాడ్యూల్స్ ఒకళ్ళు, 4 మాడ్యూల్స్ వేరే వాళ్ళు, 4 మాడ్యూల్స్ ఒక టీం, 4 మాడ్యూల్స్ ఒక టీం. సో ఈ మాడ్యూల్స్కి ఎస్ పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తాడు ఒక పర్సన్. అర్థమైంది? ఈ మాడ్యూల్స్కి మొత్తానికి బాధ్యత వహిస్తాడు. ఈ మాడ్యూల్ అంటే టోటల్గా ప్రాజెక్ట్ మొత్తానికి బాస్ ఎవడంటే ప్రాజెక్ట్ మేనేజర్. బట్ ఆ ప్రాజెక్ట్ మాడ్యూల్స్ అయిపోయింది. ఎస్, ఇలాగా డిఫరెంట్ మాడ్యూల్స్ అయినాయి. కొన్ని సందర్భాల్లో మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ లీడ్స్ ఉంటారు. ప్రాజెక్ట్ లీడ్ ఈయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు 4 మాడ్యూల్స్, ఇక్కడ ఒక 4 మాడ్యూల్స్, 2 4లు వీడు తీసుకుంటాడు. అంటే 8 మాడ్యూల్స్ వీడి కింద ఉంటాయి అంతే, ప్రాజెక్ట్ లీడ్. మళ్ళీ ఇక్కడ ఒక 8 మాడ్యూల్స్ ఇంకో ప్రాజెక్ట్ లీడ్ తీసుకుంటాడు, ఇంకో ప్రాజెక్ట్ లీడ్. అతను ఏం చేస్తాడు? ఎస్, ప్రాజెక్ట్ లీడ్ డైరెక్ట్గా టీమ్ మేనేజర్తో మాట్లాడతాడు. అంటే ఈయన దగ్గర చాలా టీమ్స్ ఉంటాయి, 1 2 3 4, 4 టీమ్స్. ఆ 4 టీంలు టీమ్ మేనేజర్తో మాట్లాడతారు. హే టీమ్ మేనేజర్, వాట్ ఆర్ డూయింగ్ దేర్? ఎస్, ఎలా చేస్తున్నావు, ఏంటి వర్క్, ఇదిగో ఈ మాడ్యూల్స్ చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇట్లా. అంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని మాడ్యూల్స్గా డివైడ్ అవ్వటం వల్లే మనకి ఫ్లెక్సిబిలిటీ అనమాట. మాడ్యూల్స్గా డివైడ్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం. అందుకని డిజైన్ ఫేజ్లో ఫస్ట్ జరిగేది ఏంటంటే, దిస్ డిజైన్ ఫేజ్ ఎంటైర్ ప్రాజెక్ట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. అర్థమైంది? ఎంటైర్ ప్రాజెక్ట్ కెన్ బి డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే. సరే, మాడ్యూల్స్ ఒక పక్కన పెడితే ఇక్కడ ఇట్ డిస్క్రైబ్, టోటల్గా చెప్పాలంటే ఈ డిజైన్ ఫేజ్ అనేది డిస్క్రైబ్స్ ఎంటైర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఎంటైర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఎస్, ఇన్ దిస్ ఫేజ్, అంటే దీన్ని ఈ డిజైన్ ఫేజ్ అంటాం. ఇన్ దిస్ ఫేజ్ దే డిసైడ్ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ వాడదాం? జావానా? ఎస్ ఎస్. మరి జావాను వాడితే జావా డెవలపర్స్ ఉన్నారా? ఎస్ ఎస్. మరి ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్స్ కావాలా? ఎస్ ఎస్. మరి క్లౌడ్ ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు? ఎస్ ఎస్. మరి క్లౌడ్లో కూడా ఏది తీసుకోవాలి? ఏడబ్ల్యూఎస్ఆ, అజూరా, డెవాప్సా? ఏడబ్ల్యూఎస్ తీసుకుందాం. మరి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థమైందా? ఇదంతా టోటల్గా. ఆ తర్వాత సర్వర్లు కావాలి మనకి. ఎస్ ఎస్. మరి డెవలప్మెంట్ సర్వర్లు ఎన్ని కావాలి? మరి టెస్టింగ్ సర్వర్లు ఎన్ని కావాలి? మరి ప్రొడక్షన్ సర్వర్లు ఎన్ని కావాలి? ఎస్, ఇలాగా మళ్ళీ ప్లానింగ్. అర్థమైందా? దట్ మీన్స్ వాట్? దిస్ ఇన్ దిస్ ఫేస్
దే విల్ డిసైడ్ హార్డ్వేర్ రిసోర్సెస్, సాఫ్ట్వేర్ రిసోర్సెస్, అన్న సర్వర్స్ అండ్ స్టోరేజ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం డిసైడ్ చేస్తారు. ఎస్, చేసినప్పుడు కూడా ఒక టెస్ట్ జరగాలి, టెస్టింగ్ ఎలా జరగాలి, జరిగిన తర్వాత ఆ టెస్ట్ రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయాలి, పొరపాట్ల తర్వాత మనకి ఏదైనా రిజల్ట్స్ కావాలంటే మళ్ళీ దానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం టెస్ట్ చేసాం, టెస్ట్ చేసినప్పుడు టెస్ట్ రిజల్ట్ ఈ విధంగా వచ్చింది. అదే రిజల్ట్ మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ప్రీవియస్ దానికి కంపారిజన్ చేసుకోవడానికి మన దగ్గర విషయం ఉండదు. అలాంటి కేసులో మనం ఏం చేస్తాం, టెస్ట్ రిజల్ట్ని కూడా ఒక ప్లేస్లో స్టోర్ చేస్తాం, భద్రపరుస్తాం. ఎస్, టెస్ట్ రిజల్ట్స్ని కూడా సింపుల్గా ఎక్కడ, రియల్ టైం అయినా రియల్ టైంలోనే టెస్ట్ రిజల్ట్స్ కూడా ఎలా స్టోర్ అవ్వాలో కూడా మనం రాసుకుంటాం. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ రిజల్ట్స్ అనేది. ఓకే, దట్ మీన్స్ వాట్, టోటల్గా అంటే ఇది రియల్గా చెప్పాలంటే మనం టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం మాడ్యూల్స్గా డివైడ్ అయితే, టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్ మాడ్యూల్స్ 1 2 3 4 5 6 7 8 10 మాడ్యూల్స్గా డివైడ్ అవుతాయి. అట్లా ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం 10 మాడ్యూల్స్గా, 20 మాడ్యూల్స్గా డివైడ్ అవుతాయి అంతే. సో ఆ మాడ్యూల్స్లో ఎస్, ఓవరాల్గా ఎస్, టోటల్గా ఈ మాడ్యూల్స్ గురించి మనం ఓవరాల్గా మాట్లాడతాం. కానీ మాడ్యూల్స్ లోపల సంగతి ఏంటి, ఎస్ ఎస్ అంటే ఓవరాల్ పిక్చర్లో ఇది మాట్లాడతాం. దాన్నే మనం ఇంకో భాషలో హెచ్ఎల్డి అంటాం, హై లెవెల్ డిజైన్. హై లెవెల్ డిజైన్ అంటే జస్ట్ హై లెవెల్లో, ఎస్ ఈ మాడ్యూల్ నెంబర్ 1 ఇలా పనిచేస్తుంది, మాడ్యూల్ నెంబర్ 2 ఇది, మాడ్యూల్ నెంబర్ 4 ఇది, మాడ్యూల్ నెంబర్ 5 ఇది. హై లెవెల్ అనమాట. దిస్ ఈజ్ వాట్ హెచ్ఎల్డి, హై లెవెల్ డిజైన్. ఓకే, సో అంటే ఓవరాల్గా ఆర్కిటెక్చర్ ఏందో అర్థమైంది, ఆ తర్వాత మాడ్యూల్స్ అన్నీ అర్థమైంది, ఆ మాడ్యూల్స్ ఏ మాడ్యూల్ ఎలా పనిచేస్తుందో తెలిసిద్ది హెచ్ఎల్డిలో. ఇక లోపలికి వెళ్ళాలి అంటే ఎస్, అప్పుడు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఈ మాడ్యూల్స్ గురించి తెలుసుకోవాలంటే అప్పుడు ఒక టీం ఉంటుంది, అప్పుడు ఆ టీం ఎల్ఎల్డి చేస్తుంది, లో లెవెల్ డిజైన్. ఈ లో లెవెల్ డిజైన్ కంప్లీట్ పిక్చర్ వస్తుంది అనమాట మనిషికి. అంటే లో లెవెల్ డిజైన్లో ఏం పిక్చర్ వస్తుంది సార్ మాకేంది, ఏం లేదు అసలు. హౌ టు డెవలప్ దిస్ మాడ్యూల్, ఎస్, హౌ టు డెలివర్ దిస్ మాడ్యూల్. ఓకే, దట్ మీన్స్ వాట్, హౌ టు డెవలప్ అండ్ హౌ టు డెలివర్. మధ్యలో టెస్టింగ్, టెస్టింగ్ కూడా, హౌ టు టెస్ట్ దిస్ మాడ్యూల్. అంటే లోపల మాడ్యూల్ లోపలికి వెళ్ళి వీళ్ళంతా పరిశీలన చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ వాట్, మాడ్యూల్ లెవెల్కి వెళ్ళి అట్లా. అర్థమైందా? సో ఆ విధంగా, అదే విధంగా, సో ఈ మాడ్యూల్లో, ఈ మాడ్యూల్ని సాఫ్ట్వేర్గా తయారు చేయడానికి ఎస్, మనం జావానో పైథానో ఉపయోగించి ప్రోగ్రామ్స్ రాస్తాం, దాన్నే మనం ప్రోగ్రామ్స్ అంటాం. మరి ఎన్ని ప్రోగ్రామ్స్ రాయాలి, ఏ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఏ స్టాండర్డ్స్ ఎలా ఫాలో అవ్వాలి, డెవలపర్ ఎలాంటి కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఇక్కడ చక్కగా ఇక్కడ చెప్తారనమాట డైరెక్ట్గా, ఎక్కడ, డిజైన్ ఫేజ్లో. సో డిజైన్ ఫేజ్, అదే విధంగా ఇదే డిజైన్ ఫేజ్లో ఇదిగో ఇంకా ఏం డిస్కస్ చేస్తారంటే, కరెక్టే, ఇది బిజినెస్ రిక్వైర్మెంట్ వాడికి ఇచ్చాము, వాడెవరు, డెవలపర్. మరి ఆ డెవలపరు డెవలప్ చేస్తాడు, డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ ఈ డెవలపర్ అనే వ్యక్తి టెస్టింగ్ చేయాలా, దాన్నే మనం ఏమంటాం, యూనిట్ లెవెల్ టెస్టింగ్ అంటాం. యూనిట్ లెవెల్ టెస్టింగ్ అంటే ఆఫ్టర్ క్రియేటింగ్ ద సాఫ్ట్వేర్, ది డెవలపర్ మస్ట్ చెక్ దిస్ అప్లికేషన్, మస్ట్ టెస్ట్ దిస్ అప్లికేషన్, దాన్ని మనం ఏమంటామంటే యూనిట్ టెస్టింగ్ అంటాం. యూనిట్ టెస్టింగ్, ఎస్ ఎస్. ఆ విధంగా అంటే డెవలపర్ చేస్తాడు ఈ టెస్టింగ్ని, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళితే అది వేరే స్టోరీ. సో డెవలపర్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని టెస్ట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట, సింపుల్గా చెప్పాలంటే అట్లా. ఆ విధంగా అర్థమైందా? అట్లా. సో ఆ విధంగా డెవలపర్ చేసిన టెస్టింగ్ యూనిట్ టెస్టింగ్ అంటాం. మరి డెవలపర్ యూనిట్ టెస్టింగ్ ఎలా చేయాలి, పొరపాట్ల యూనిట్ టెస్టింగ్ చేసేటప్పుడు యూనిట్ టెస్ట్ రిజల్ట్స్ ఎక్కడ స్టోర్ చేయాలి, ఇవన్నీ ఎస్ ఎస్, ఇవన్నీ వాడు అరేంజ్ చేసుకోవాలి. అదర్వైజ్ డెవలపర్స్ ఒక 100 మంది వచ్చారు, టెస్టర్లు ఒక 100 మంది వచ్చారు, క్లౌడ్ వాళ్ళు ఒక 100 మంది వచ్చారు, ఏం చేసుకుంటావు నీ దగ్గర విషయం లేకుండా? ఇదంతా ప్లాన్ అయిపోయిన తర్వాతే. అందుకోసమే మనం ఫస్ట్ డిజైన్లోకి దిగుతాం, డిజైన్లో దిగిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వస్తుంది, కోడింగ్ ఇంప్లిమెంటేషన్. అదే డిజైన్ వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. డిజైన్ అంటే ఏంది, ఇలాగా ఎన్ని మాడ్యూల్స్, ఏ మాడ్యూల్ ఎలా పనిచేస్తుంది, అసలు మాడ్యూల్ లోపల ఏం జరిగింది అది కూడా తెలుసుకుంటాం. దాన్నే మనం ఏమంటాం, ఎల్ఎల్డి, లో లెవెల్ డిజైన్. హెచ్ఎల్డి అంటే హై లెవెల్ డిజైన్, జస్ట్ జస్ట్ లైక్ ఓకే 20, ఓకే ఇలా ఉంది అలా ఇంతే స్టైల్గా ఫ్యాషన్గా నేర్చుకుంటాం. హెచ్ఎల్డి అంటే, ఎల్ఎల్డి అంటే లోపలికి వెళ్ళి నేర్చుకుంటాం. ఓకే, ఎల్ఎల్డి. సో డిజైన్ ఫేజ్లో మనకి రెండు రకాలు ఉంటాయి, దాంట్లో ఒకటి హెచ్ఎల్డి, రెండు ఎల్ఎల్డి. అర్థమైంది, హెచ్ఎల్డి అండ్ ఎల్ఎల్డి సింపుల్గా.
ఓకే, ఇది యాక్చువల్గా డిజైన్ ఫేస్. ఓకే, ది స్టార్ట్ డిజైన్. సో డిజైన్ ఫేజ్లో మనకు అవుట్పుట్లు ఏమొచ్చినాయి ఇప్పుడు? సింపుల్గా చెప్పాలంటే ఎల్ఎల్డి, తర్వాత ఏంది హెచ్ఎల్డి. హెచ్ఎల్డి, హెచ్ఎల్డి అంటే ఏంది? హై లెవెల్ డిజైన్. హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్, ఎస్. ఎల్ఎల్డి అంటే ఏంది? లో లెవెల్ డిజైన్. ఇది లో లెవెల్ డిజైన్ అనమాట. అది హై లెవెల్, ఇది లో లెవెల్. ఇలా ఉంటుంది అనమాట. లో లెవెల్ వేరు, హై లెవెల్ వేరు. అంటే ద ప్రాజెక్ట్ అనేది ఎంటైర్గా డివైడ్ అయిపోద్ది. ఈచ్ మాడ్యూల్ని చెక్ చేసుకునేదేమో మనం ఎల్ఎల్డి అంటాం, బట్ ఎంటైర్ ఓవరాల్ మాడ్యూల్స్ గురించి చెప్పేదేమో హెచ్ఎల్డి అంటాం, అంతే సింపుల్గా. ఇది యాక్చువల్గా ఈ డిజైన్ ఫేజ్. డిజైన్ ఫేజ్లో ఎవరు సార్ మాకు ఫ్రెషర్స్ కూడా రాణిస్తారా? నో, ఫ్రెషర్స్కి ఇక్కడ లేదు. డిజైన్ ఫేజ్లో సీనియర్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు, చాలా చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు, అట్లీస్ట్ 10+. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు అనమాట సింపుల్గా. అంతేగాని జూనియర్స్ రండి రండి డిజైన్ మొదలు పెడదాం రండి, నీకు సర్వర్ అంటే తెలియదు, ఎన్ని సర్వర్లు తీసుకోవాలో తెలియదు, ర్యామ్ ఎంతో తెలియదు, సిపి ఎంతో తెలియదు, ఓఎస్ అంటే తెలియదు, ఇవన్నీ తెలియదు, నిన్ను ఎవరిస్తారు డిజైన్ ఫేజ్లో వర్క్? నో. లేదు లేదు సార్, మా బావ మా అక్క అందరు సాఫ్ట్వేరే, మా బావ కాదు, మా అక్క కాదు, అందరు సాఫ్ట్వేరే, అసలు మా బాబాయ్ సాఫ్ట్వేర్, మా బాబాయ్ కొడుకు సాఫ్ట్వేర్. కరెక్టే కానీ నువ్వు నేర్చుకోకపోతే నువ్వు సాఫ్ట్వేర్లోకి వెళ్ళలేవు. వాళ్ళు ఏమో వెళ్ళారు కానీ నువ్వేదైనా సరే వర్క్ నేర్చుకోకపోతే నువ్వు ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళలేవు. వాళ్ళు ఒకవేళ నీకు చెప్పినా అదంతా అబద్ధం, పచ్చి మోసం. డబ్బులు కావాలంటే తీసుకోండి, అంతేగాని ఇలాంటి మాటలు నమ్మకండి దయచేసి. ఇదంతా ఫక్కా ఫేక్, ఫక్కా ఫ్రాడ్. రాసిస్తా బాండు. ఎవరి ఉద్యోగం ఎవరు చేయలేరు, చేస్తానని చెప్తే అబద్ధం. అలాగా చాలా మంది మోసపోతున్నారు. ఎస్, బంధుత్వం లేదు, బంధాలు లేవు, ఏది లేదు ఐటీ ఇండస్ట్రీలో. ఎందుకంటే అతను ఒక ప్రాజెక్ట్లో పనిచేయాలి. నీ పని ఎప్పుడు చేస్తాడు, అతని పని ఎప్పుడు చేసుకుంటాడు? అంతే కదా. అతనికి ఆల్రెడీ అతని వర్క్ అతనికి ఉంటుంది, అతని టాస్క్ అతనికి ఉంటుంది. నీ టాస్క్ కంప్లీట్ చేయాలంటే అతనికి అదిరిపోద్ది. అతని టాస్క్ అంటే అతనికి తెలిసిన రొటీన్ వర్క్ కాబట్టి, ఆ ప్రాజెక్ట్లో అతను ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను చేసుకుంటూ ఉంటాడు. నీ ప్రాజెక్ట్ కొత్తది, అసలు అక్కడ ఏమి స్టోరీస్ ఉన్నాయో నీకు తెలియదు, అక్కడ ఎలాగంటే ప్రొసీజర్ ఉందో నీకు తెలియదు, అసలు నిన్ను ఎలా చేయమన్నారో తెలియదు. ఇదంతా అతనికి ఎప్పుడు చెప్తావు, అతను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు, నీ వర్క్ అతను ఎప్పుడు చేస్తాడు? ఇదంతా సుత్తి కదా అంట నేను. ఎస్, పరమ చెత్త, పరమ సుత్తి. ఇవన్నీ నమ్మకండి. నువ్వు ఐటీ ఇండస్ట్రీలో ఎదగాలంటే నువ్వు కష్టపడటం నేర్చుకో, అంతే. అవసరమైతే అతని దగ్గర క్లాసులు చెప్పించుకో, తప్పులేదు. అంతేగాని నాకు ఉద్యోగాలు ఇప్పించండి, నాకు వర్క్లో హెల్ప్ చేయండి, నేను మీ దగ్గరికి వస్తాను ఏదో చేయండి, ఏం జరగవు. అవన్నీ ఉత్త అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఎవరికి ఎవరు ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఇప్పించలేరు, జరగదు, అంతే. కన్ఫామ్, రాసుకోండి కావాలంటే. ఎవరికి ఎవరు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత సాఫ్ట్వేర్ కంపెనీలది, ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత ట్రైనర్ది. ట్రైనర్ ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చేవాడు ట్రైనర్, అంతే. ఉద్యోగాలు ఇచ్చేది సాఫ్ట్వేర్ కంపెనీ. ఉద్యోగాలు ఇచ్చే పని ట్రైనర్కి ఎందుకు అంటున్నా నేను? అంతే కదా, ఉద్యోగాలు ఇచ్చే పని ట్రైనర్కి ఎందుకు? ఎస్, ట్రైనర్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే సబ్జెక్ట్ ఎక్కడో మిస్ అవుతుంది, మొత్తం దెబ్బ కొడుతుంది అక్కడ. ఎస్, దీస్ ఆర్ ఆల్ టూ ఫీల్డ్స్. ఐటీ ఇండస్ట్రీలో జాబులు ఇచ్చేది ఒకళ్ళు, జాబు చెయ్యాలంటే ట్రైనింగ్ ఇచ్చేది ఒకళ్ళు, వాళ్ళే ట్రైనర్. అట్లా అనమాట. ఓకే. సో ఎందుకంటే ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తానంటే, మీరు మీ మనసులు ఎట్లా ఉంటాయంటే చాలా సున్నితమైన మనసులు. అట్లాగా ఈ క్షణంలో ఎవరైనా ఫోన్ చేసి వెళ్తే ఇక అంతే, మొత్తం ఇదంతా బంద్ చేసి ఆ క్షణంలో అతనికి కనెక్ట్ అయిపోతారు మీరు. అలాంటి వ్యక్తులు, అలాంటి మనస్తత్వం ఉంటుంది మీకు. అంటే సహజంగా దేవుడు ఇచ్చిన వరం అని చెప్పాను, అదే దేవుడు ఇచ్చిన వరం అదే. ఎవరన్నా చక్కగా చాలా జాగ్రత్తగా మాట్లాడే, నేనేరా, అంతా అంతా నేనే చూసుకుంటారా, వచ్చేసేయ్, చాక్లెట్లు ఉన్నాయిరా, తీసుకొని వెళ్ళిపోయి చాక్లెట్ తినేసేయటమే, ఏం సాఫ్ట్వేర్ జాబులు చాక్లెట్లు అయినట్టు. ఆ? కింద మనోడు ఇంటి దగ్గర చెప్తాడు, మమ్మీ డాడీ అయిపోయింది, జాబ్ వచ్చేసింది, అంతే 10 days సాఫ్ట్వేర్ కంపెనీ ట్యాగ్, అంతే మొత్తం వాట్సాప్లో స్టేటస్, ఇవన్నీ అనుకుంటావు కానీ జరగదు మిత్రమా. జరిగిన 2 నెలల తర్వాత బయటకైతే వస్తావు, అందులో డౌట్ లేదు. ఓకే. సరే సార్, మీ మాట ప్రకారం వెళ్తాం. ఎస్, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ జెన్యున్ ఫ్యాక్ట్స్. ఓకే.
ఓన్లీ జెన్యున్ అంతే. పక్కా. లేదు సార్, వేరే వాళ్ళు కూడా మాకు ఇట్లా చెప్పారు మరి. మీరు కరెక్టేనంటారా? ఎస్, కరెక్టే, ఇంతే జరిగేది. అర్థమైందా? సరే సార్, ఈ రోజుకి సెలవు తీసుకుందాం డిజైన్ వరకు. తర్వాత నెక్స్ట్ ఫేజెస్ని మనం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఈ క్లాస్లో వస్తాయి మళ్ళీ. ఓకే. నెక్స్ట్ క్లాస్లో విషయాలు మళ్ళీ మనం మాట్లాడదాం. ఓకే. ఎస్ ఫ్రెండ్స్. సో లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే అండ్ వి డిస్కస్ టుమారో ఫ్రెండ్స్. ఓకే. మనం రేపు కూడా టోటల్ కంప్లీట్గా ఎస్డిఎల్సి గురించి మాట్లాడదాం. ఎస్డిఎల్సిలో మనకి రిమైనింగ్ ఫేజెస్ గురించి మాట్లాడదాం. రిమైనింగ్ ఫేజెస్. ఎస్ ఎస్. ఎస్డిఎల్సి ఫేజెస్లో రిమైనింగ్ ఫేజెస్ గురించి మాట్లాడదాం. ఎస్ ఎస్, రిమైనింగ్ ఫేజెస్. గుడ్. ఓకే. ఎస్డిఎల్సిలో రిమైనింగ్ ఫేజెస్ మాట్లాడి ఆ తర్వాత మనకి వీలుంటే సిఎంఎంఐ లెవెల్స్ గురించి మాట్లాడదాం. సిఎంఎంఐ లెవెల్స్ అసలు ఏంటి? సిఎంఎం లెవెల్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అంటే ఏంది? అసలు సిఎంఎం లెవెల్ 5 కంపెనీస్ ఏంది? లెవెల్ 2 కంపెనీస్ ఏంది? లెవెల్ 3 ఏంటి అని అదే చూద్దాం. తర్వాత స్టార్టప్స్ ఏంది? అది మీకు తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. సో ఒక కంపెనీని లెవెల్ 5 కంపెనీని ఎలా అంటారు, ఒక కంపెనీని లెవెల్ 3 కంపెనీని ఎలా అంటారు, దాని గురించి మనం మాట్లాడదాం. తర్వాత సో ఐటీ కంపెనీస్ టూ టైప్స్ అనమాట యాక్చువల్గా. ఐటీ కంపెనీస్ రెండు రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ. ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ. ఐటీ కంపెనీ. ఎస్, ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ. ఓకే. రెండు ఏంది? సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీ. రెండు సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీ. సో ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ అంటే ఏంటి? ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ? మనం అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆ తర్వాత డిఫరెంట్ బిజినెస్ డొమైన్స్ ఏంటి? డిఫరెంట్ బిజినెస్ డొమైన్స్ అంటే ఏంది? దగ్గరగా మనకి చాలా బిజినెస్ డొమైన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ వాట్? బ్యాంకింగ్. ఎస్ఎస్. ఫినాన్స్. ఓకే. ఆ తర్వాత ఇన్సూరెన్స్. తర్వాత హెల్త్ కేర్. చాలా ఉన్నాయి. ఆ బిజినెస్ డొమైన్స్ అంటే ఏందనేది మొత్తం చూద్దాం. ఇది నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ మ్యాక్సిమం ఒక 2 days క్లాస్లో ఇవన్నీ చక్కగా నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం లైనెక్స్కి వెళ్తాం. అప్పుడు దాకా లైనెక్స్ స్టార్ట్ అవ్వదు యాక్చువల్గా. అర్థమైందా? అప్పుడు మనం లైనెక్స్లోకి వెళ్ళి అసలు లైనెక్స్ ఏంది, యూనిక్స్ ఏంది, లైనెక్స్కి యూనిక్స్కి డిఫరెన్స్ ఏంది అని చెప్పిన తర్వాత అప్పుడు లైనెక్స్కి వెళ్తాం మనం. అప్పుడు సర్వర్ తయారు చేస్తాం, సర్వర్లో లాగిన్ అవుతాం, సర్వర్లో లాగిన్ అయిన తర్వాత ప్రాక్టీస్ నేర్చుకుంటాం. బట్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్లు అనేది జావా అయినా, పైథాన్ అయినా, .NET అయినా, టెస్టింగ్ నేర్చుకున్నా, ఏ కోర్సు నేర్చుకున్నా సరే నేను చెప్పే క్లాసు అందరికీ కామన్ అంతే. ఈ క్లాసుల వరకు. నెక్స్ట్ లైనెక్స్ స్టార్ట్ అయినప్పుడు లైనెక్స్ అట్లా. సో దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్. ఓకే. సో నెక్స్ట్ లెవెల్లో ఈ క్లాసులన్నీ బాగా వింటే మీరు స్క్రమ్ మాస్టర్స్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. స్క్రమ్ మాస్టర్. సో ఎజైల్ విత్ స్క్రమ్ మాస్టర్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. దాంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బట్ ఎనీవే తీసుకోగలిగితే మంచిది అట్లా. అది కూడా నాన్ కోడింగే. కోడింగ్ ఏం కాదు. లైనక్స్ కూడా నాన్ కోడింగే. ఎస్ ఎస్. అలాగా. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం చక్కగా డీల్ చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో హెచ్ఎల్డి గురించి అర్థం చేసుకోండి, ఎల్ఎల్డి గురించి అర్థం చేసుకోండి. పూర్తి స్థాయిలో మళ్ళీ రేపు ఒకసారి నేను నీట్గా చక్కగా అవసరమైతే వేరే భాషలో నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఇది యాక్చువల్గా స్టోరీ. ఈ స్టోరీ అంతా తర్వాత మనం లైన్స్కి వెళ్దాం. సో మీరు ఎవరన్నా కొంచెం డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు ఎస్ వాట్సాప్లో చాట్ చేయండి. సో దట్ ఐ విల్ కమ్యూనికేట్ యూ. అదర్వైజ్ మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్ నాకు మెయిల్ చేస్తే లేదా నాకు వాట్సాప్ చేస్తే మీకు రికార్డింగ్స్ అవన్నీ షేర్ చేస్తాం. సో నోట్స్ ఉంటుంది మన దగ్గర. అంటే ఇప్పుడు వరకు నోట్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం నార్మల్గా క్లాసులు చెప్తున్నాం కాబట్టి నోట్స్ అనేది టైప్ చేయలేదు, నార్మల్గా ఉంటుంది. బట్ టైప్ చేసిన నోట్స్ మీకు ఇస్తాం. కంపల్సరీగా నోట్స్ ఉంటుంది, ప్రతిరోజు క్లాస్ నోట్స్ ఉంటుంది. అర్థమైందా? దీన్ని మాత్రం ఈ ట్రైనింగ్ సిల్లీగా తీసుకోవద్దు, చాలా సీరియస్గా తీసుకోండి. ఓకే. ఎస్ ఫ్రెండ్స్. ఓకే. అంటే మీరు కట్టిన ఫీజులను బట్టి చాలా సిల్లీగా తీసుకుంటారు. ఐ నో వెరీ వెల్ అబౌట్ యూ. ఎందుకంటే సమాజంలో మంచి చేస్తానికి ట్రై చేస్తే మనకి దగ్గరగా చెప్పాలంటే మనల్ని కొంచెం కామెడీగా చూస్తారు. అంటే అట్లా అయిపోయింది అనమాట. సమాజంలో ఎవరైనా మంచి చేయడానికి ట్రై చేస్తే వాళ్ళని కామెడీగా చూస్తారనమాట. సమాజం అట్లా ఉంది. కానీ ఆ సమాజంలో ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ఎంతోమంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఎస్ పేరెంట్స్కి డబ్బులు లేక పాపం చాలా ఇబ్బందులు పడుతూ నరకయాతన అనుభవిస్తూ ఇంట్లో దగ్గరే ఉంటున్నారు.
ఎంసీఏలు అయిపోయినాయి, ఎంబీఏలు అయిపోయినాయి, బీటెక్లు అయిపోయినాయి, 10,000కి 5,000కి ఉద్యోగాలు చేస్తూ నానా రకాలుగా హింసపడుతున్న వాళ్ళ కోసం మనం అతి తక్కువ ఫీజులతోటి ఈ కోర్సులు నేర్పిస్తున్నాం. దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. దీన్ని సిల్లీగా తీసుకోవద్దు. తీసుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఎస్, కంటెంట్ ఈజ్ సేమ్, క్వాలిటీ ఈజ్ సేమ్, బట్ ఫీజులు మాత్రం వెరీ లెస్. దాన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి సిల్లీగా తీసుకుంటే భవిష్యత్తు మీకే దెబ్బతినిద్ది. ఎస్, టోటల్గా 4 ఫ్యామిలీస్ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం చాలా చక్కటి క్లాసులు, మంచి క్లాసులు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. ఓకే, అది రికార్డింగ్స్ షేర్ చేస్తాం, డాక్యుమెంట్స్ ఇస్తాం, టోటల్గా కంప్లీట్గా. ఓకే, ఆ తర్వాత అసలు నిన్ను మంచి ప్రొడక్ట్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పనికొచ్చే వ్యక్తిగా నేను తయారు చేయటం మా బాధ్యత, అంతే. అక్కడి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయడానికి, జాబ్ సాధించడానికి ఇక నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ నేను అవన్నీ డిస్కషన్ చేస్తా. ఇప్పుడు కాదు, తర్వాత నెక్స్ట్ లెవెల్. ఓకే, so let us stop here for today and we discuss tomorrow, friends. Thank you. Thank you so much and see you tomorrow. Bye, friends. Okay. Good night, all of you. సో ట్రై టు, మీరు ఎప్పుడైనా సరే క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడు మీరు మ్యూట్లోనో ఉన్నారో అన్మ్యూట్లో ఉన్నారో చూసుకొని చక్కగా నాన్ సెన్స్ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఉన్నప్పుడు మేము మీకు కమ్యూనికేట్ అవ్వగలం. లేకపోతే మేము ఏం చేయాలంటే మిమ్మల్ని అందరినీ మ్యూట్లో పెట్టాల్సి వస్తుంది అనమాట. ఒక్కళ్ళు చేసిన తప్పుకి అందరినీ మ్యూట్లో పెట్టాలంటే రిస్క్ అనమాట. పాపం వాళ్ళకున్న డౌట్స్లు వాళ్ళు రేజ్ చేయడానికి అవకాశం ఉండదు మిత్రులారా, మీ ఒక్కళ్ళ గుండా. అందుకోసం మీరు జాగ్రత్త తీసుకోండి. లేదంటే క్లాస్ మానేసేయండి, రికార్డింగ్ పంపిస్తాం. క్లాసుకు వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండాలి, సౌండ్ వినపడకూడదు. అది విషయం. సరే, ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్. గుడ్.